వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. గతంలో పోలీస్ స్టేషన్ అనగానే ఎర్రటి గోడలు, తుపాకీ పట్టుకున్న ఒక కానిస్టేబుల్, అతను కూడా సీరియస్గా చూడడం, ఇలాంటి వాతావరణం కనిపించింది. కానీ ప్రస్తుతం తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలైన తర్వాత పోలీస్ స్టేషన్ రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా 2వ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అసలు ఈ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తే కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ అనే వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ మొక్కలు, ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంటారు. అంటే బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు తమ బాధను చెప్పుకునే ముందే ఇక్కడ వాతావరణం చూడగానే వాళ్ళలో కొంత ఊరట వస్తుంది. ఓహో, మనం పోలీస్ స్టేషన్కి రాలేదు, ఒక దేవాలయంకి వచ్చాం అనే ఒక భావన కలిగించేలా ఇక్కడ వాతావరణం తీర్చిదిద్దారు. ఈ పోలీస్ స్టేషన్ చూస్తుంటే 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో లోపలికి వచ్చేటప్పుడు చుట్టూ మొక్కలు, మంచి అట్మాస్ఫియర్ కనిపించడం, లోపలికి వచ్చిన తర్వాత అక్కడ వీళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళతో మాట్లాడక ముందే కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఈ వాతావరణం అంతా కనిపించారు. ఇది చూస్తుంటే ఏదో శిల్పారామంలోనో లేదా ఒక మంచి పార్కులోనో అలాంటి అట్మాస్ఫియర్ తీసుకొచ్చినారు ఈ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్కి ఇలాంటి రూపురేఖలు కేవలం ఇక్కడే ఉన్నాయా, మిగతా పోలీస్ స్టేషన్ ఉన్నాయా? అసలు బాధితులు ఈ పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళకి ఇలాంటి వాతావరణాన్ని కల్పించడంతో పాటు వాళ్ళ సమస్య పరిష్కారానికి 2 టౌన్ పోలీస్ స్టేషన్లు ఏ విధంగా అక్కడ సిబ్బంది కష్టపడుతున్నారు అనే అంశాలు మనతో మాట్లాడడానికి ప్రస్తుతం 2 టౌన్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ సింగ్ గారు ఉన్నారు. అసలు ఈ వాతావరణం కల్పించడానికి దీన్ని రూపకల్పన చేసిన సోమనాథ్ సింగ్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. కానీ అదే ఏసీబీలో మీకు జీవితంలో మర్చిపోయిన ఘటనలు జరిగినట్లు కదండి. లిక్కర్ కేసులో ఇరుక్కొని సోమనాథ్ సింగ్ గారు చాలా అవమానపడ్డారు. యు ఆర్ మై ఫ్యామిలీ ఫ్రెండ్. నా గురించి నీకు ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసు. నీకు ఇంటర్వ్యూ ఇస్తే నువ్వు అడుగుతావని తెలుసు. నాకు నా పీరియడ్లో దాదాపుగా అప్పటిదాకా చేయని ఆపరేషన్స్ అన్ని ఏసీబీలో చేసాం, పెద్ద పెద్ద కేసులు చేయడం. దాంతో సోమనారాయణ సింగ్ అంటే ఒక బ్రాండ్ లాగా అక్కడ ఫోకస్ కావడం, దానికి కొంతమంది అధికారులకు అది నచ్చకపోవడంతో ఆ ఒక్క మచ్చ వల్ల నా జీవితం ఎక్కడికో అట్టడుగు స్థాయికి పడిపోయేది. అంత నీట్గా సొంత ఇంటిగ్రేట్తో వచ్చిన సోమనాథ్ సింగ్కి ఇలాంటి ఒక మచ్చ వేయడంతో సూసైడ్ చేసుకునే స్థాయి వరకు సోమనాథ్ సింగ్ వెళ్ళారు అంటే ఏ స్థాయికి అనుకోవచ్చు? 16-17 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేసి మనకంటూ ఒక ఇమేజ్ని సృష్టించుకొని మనం అంటూ ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా మనం అందరినీ చూపించుకుంటున్నప్పుడు ఒకవైపు యూనిఫాము, డిపార్ట్మెంట్, నేను అప్పటిదాకా యూనిఫామ్ మీద పెంచుకున్న గౌరవము అన్నీ మంట కలిసిపోయాయి. పూల మొక్కలతో పోలీస్ స్టేషన్ను అందంగా అలంకరించిన మహబూబ్నగర్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ సోమనారాయణ సింగ్ గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు, అసలు ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ అందంగా తయారవడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం. అయితే కొన్ని పోలీస్ స్టేషన్లు రకరకాలుగా తీసుకుంటే ఈ పోలీస్ స్టేషన్లో పూల మొక్కలు, రకరకాల పూల మొక్కలు పెడుతూ వచ్చిన బాధితులకి ఆహ్వానం పలుకుతున్న ఈ పోలీస్ స్టేషన్లో బాధితులకి ఎంత చక్కగా ఆహ్వానం పలుకుతున్నారో వాళ్ళ సమస్య పరిష్కారం కూడా అదే రీతిలో స్పందిస్తున్నారా లేదా అనే అంశాలని వారిని అడిగి తెలుసుకున్నాం. సోమనాథ్ సింగ్ గారు నమస్తే. నమస్తే. సోమనాథ్ సింగ్ గారు బొల్లారం ఎస్ఐ నుండి మీతో నేను జర్నీ చేస్తున్నా. మీరు సర్వీసులోకి వచ్చేటప్పుడు పోలీస్ స్టేషన్లో ఏదైనా ఉండేది, పబ్లిక్కి పోలీస్ స్టేషన్ మధ్యన ఒక గ్యాప్ ఉండేది. ఇప్పుడు మీరు వచ్చేసరికి పోలీస్ స్టేషన్ రూపురేఖలు మారిపోయాయి. అంటే గతంలో ఉన్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ అంటే ఒక ఎర్రటి గోడలు, బయట వెపన్ పట్టుకొని ఒక కానిస్టేబుల్, అతను కూడా చాలా సీరియస్గా చూడడం, లోపల రావాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ చూస్తుంటే చక్కగా మొక్కలు, ఒక శిల్పారామకో ఒక పార్కుకు వస్తున్నట్లుగా యాంబిషన్ కనిపిస్తుంది. అంటే లోపలికి వచ్చిన తర్వాత ఆ బాధ్యులకి అదే రీతిలో మీ వాళ్ళు స్పందిస్తున్నారా, లేదు కేవలం వెల్కమ్ బాగా చెప్పి తర్వాత వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారా? మీ దగ్గరకు వచ్చిన బాధితులకి ఏ విధంగా స్పందించి ఎంత తొందరగా వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నారు? ఈ రెస్పాన్స్తో పాటు అంటే ఇటువంటి అట్మాస్ఫియర్ మారిన తర్వాత, ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిన తర్వాత పబ్లిక్కి పోలీస్కి మధ్యన ఆ గ్యాప్ అనేది ఇంకా ఉందా, తగ్గిందా? అయితే కొంతమంది బాసులు మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పోలీస్తో ఫ్రెండ్గా ఉన్న వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండని ఒక మెసేజ్ ఇచ్చిన కింద స్థాయికి వచ్చేసరికి అది అమలు కాకపోవడంతో ఇంకా దురుసుగా మాట్లాడుతున్నారనేది ఒక ఆరోపణ కూడా అనిపిస్తుంది. ఇందులో వాస్తవం ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు సోమనారాయణ సింగ్ గారు పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ మౌళి. వీఆర్ గత 20 సంవత్సరాల నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది.
యాజ్ ఎ ఫ్రెండ్స్. అందరికీ అలాగానే నేను కూడా యూనివర్సిటీలో, ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ చేసే రోజుల్లో అందరు ఫ్రెండ్స్ లాగానే నోటిఫికేషన్ పడింది. దానిలో భాగంగా నేను కూడా పోలీస్ శాఖకు అప్లై చేయడం జరిగింది. ఇందులో అంతకంటే ముందు మా అన్నయ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవారు. ఆయన అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు, విజయ్ సింగ్ గారు ఆయన. సో వారిని చూసి పోలీస్ శాఖలోకి వస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఒకటి. ప్లస్ అప్పుడున్న నోటిఫికేషన్స్లో ఉన్న ఉత్తమమైనది టీచర్స్ కంటే టీచర్ కావాలని బాగా ఉండేది నాకు, ఎక్కువగా టీచింగ్ వైపు వెళ్ళాలని. కానీ అప్పుడున్న ఆప్షన్స్లో ఇదే ఉత్తమమైన ఆప్షన్ కాబట్టి ఆ రోజు నోటిఫికేషన్స్ పడ్డప్పుడు ఇప్పుడు ఈక్వల్గా 3 డిపార్ట్మెంట్లకు కలిపి ఒకటే నోటిఫికేషన్ ఉండేది. అప్పుడు 3 నోటిఫికేషన్లు ఉండేవి. 3టికి సపరేట్గా రాయడం జరిగింది. ఏఆర్, ఏపీఎస్పీ, సివిల్ 3టికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను. దాంట్లో బెస్ట్ ఆప్షన్ సివిల్ కాబట్టి ఇటువైపు రావడం జరిగింది. ఓకే, ఫస్ట్ ట్రైనింగ్ అయిన తర్వాత మీ ఫస్ట్ పోస్ట్ ప్రొబేషనర్ ఎక్కడ తీసుకున్నారు? సో ముందుగా నా నేపథ్యం గురించి చెప్పాలి. ముందుగా నాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. నాది ఎగువ మధ్యతరగతి కుటుంబం నాది. మా అమ్మగారికి మా నాన్నగారికి నేను ఒక్కడనే సంతానం. మాదంతా రూరల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా అగ్రికల్చర్, వ్యవసాయము. మరియు మా నాన్నగారు జ్యువెలరీ షాప్ నడిపేవారు. ఇప్పటికి కూడా మ్యాక్సిమం మా అన్నదమ్ములు, మా పెద్దమ్మ, చిన్నమ్మ పిల్లలు అందరూ కూడా జ్యువెలరీ షాప్సే ఉన్నాయి మిర్యాలగూడలో. మా పెద్ద నాన్నగారు జ్యువెలరీ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఒక 20 years చేశారు. సో కానీ నేను ఒక్కనే, అంటే మా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం, ఆయన్ని చూసి నేను దీంట్లో రావడం, ఈ నేపథ్యం నుంచి వచ్చాము మేము. సార్, మీరు బంగారం వ్యాపారం, నాన్నగారు మీ కుటుంబం అంతా బంగారం వ్యాపారం, కానీ మీరు మాత్రం ప్రభుత్వ ఉద్యోగం వచ్చారు, మీ అన్నయ్య గారు చూసుకుంటూ రావడం జరిగింది అంటారు. అది ఫస్ట్ పోస్టింగ్ కాకముందు మీకు అప్పుడు ట్రైనింగ్ అప్పాలా అయిందా? అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండింది. 96లో నేను సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ కావడం, 96లో నేను పోలీస్ అకాడమీ అప్పుడు మా డైరెక్టర్ గారు అప్పాలో ఉండేవారు. అంటే మీరు ఎంబీ కృష్ణారావు గారు డైరెక్టర్ ఉన్న టైంలో మీరు అప్పాలో ట్రైనింగ్. ఓకే, మీరు అప్పాలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు మీ నాన్నగారు ఏమన్నారండి? ఎందుకంటే మీ ఫాదర్ గోల్డ్ షాపు, మీ ఫ్యామిలీ అంతా అటు ఉంటే మీరు ఇటు రావడంతో ఏమన్నారు? సో యాక్చువల్లీ నేను 96లో ట్రైనింగ్ జరగడానికంటే ముందే మా ఫాదరు నా చిన్నతనంలోనే, అంటే 1989లోనే మా ఫాదరు చనిపోవడం జరిగింది. చిన్నతనం నుంచి మా మదరే నన్ను, మా 2 సిస్టర్స్ని ఆవిడే పెంచి పెద్ద చేశారు. కాబట్టి చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయారు. ఒకవేళ మా నాన్నగారు నిజంగా ఉంటే నేను యూనిఫామ్ వేసుకున్నందుకు ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే అందరం వ్యాపారస్తుల ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే, అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి డిపార్ట్మెంట్లో చాలా తక్కువ ఉండేది. ఇంకోటి ఆ రోజుల్లో డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవము, భయము రెండు ఉండేవి. కాబట్టి ఆయన ఉంటే తప్పనిసరిగా నన్ను చూసి తప్పనిసరిగా ఆయన సంతోషపడేవాడు. ఆయన కళ్ళల్లో ఆనందం చూసి మేము కూడా సంతోషపడేవాళ్ళం. అంటే మీ యూనిఫామ్లో మిమ్మల్ని చూసి మీ అమ్మగారు ఏమన్నారు? మాకు అప్పుడు ఏం జరిగిందంటే, మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక 10 రోజులు మాకు హాలిడేస్ ఇచ్చారు. సో సివి సుధాకర్ రావు గారని మాకు అడిషనల్ ఎస్పీ, మాకు ఇన్ఛార్జ్ ఉండేవారు. ఆయన చెప్పారు, ఇంటికి వెళ్ళి ఫస్ట్ మాకు శాలరీ వచ్చింది. అప్పుడు మాకు శాలరీ వచ్చింది. ఆయన చెప్పారు, మీరు ఎవరికి దండం పెట్టినా పెట్టకపోయినా యూనిఫామ్ వేసుకొని ఫస్ట్ వెళ్ళి మీ తల్లిదండ్రుల కాళ్ళకు దండం పెట్టండి అన్నారు. నా మొట్టమొదటి జీతం తీసుకొని వెళ్ళి మా అమ్మగారికి ఇచ్చి ఆవిడ కాళ్ళకు ఆశీర్వాదం తీసుకున్నాను. నిజంగా కూడా ఆవిడ కళ్ళల్లో నా కొడుకు ఏదో సాధించాడు, నేను కూడా, ఆవిడ కూడా. ఎందుకంటే చిన్నతనంలోనే తన భర్తను కోల్పోయింది, చిన్నతనంలోనే పిల్లలు ఉన్నారు. నా తర్వాత మా 2 చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. సో ఆవిడ కూడా చాలా కష్టపడి మమ్మల్ని పెంచడం జరిగింది. ఆవిడ కళ్ళల్లో మాత్రం ఆవిడ ఏదో సాధించాను అనే ఒక తృప్తిని మాత్రం నేను తప్పకుండా చూశాను. నేను కూడా చాలా ఆనందపడ్డాను. ఓకే, ట్రైనింగ్ అయిన తర్వాత ప్రొఫెషనల్ ఎక్కడికి వెళ్ళారు? నేను అప్పాలో ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మాకు ఒక 10 మందికి, మీకు అందరికీ తెలుసు, మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ప్రేక్షకులందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక 10 మందిని మేము భయంగా మెదక్ జిల్లాలో ప్రొబేషన్ రిపోర్ట్ చేసాం. ఎందుకంటే మేము రిపోర్ట్ చేయడానికంటే కరెక్ట్గా ఒక 3 days ముందు తూప్రాన్ డిఎస్పీ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, అట్లాగే తూప్రాన్ సిఐ వెంకటస్వామి గారు పిల్లుట్ల బ్లాస్టింగ్లో చనిపోయారు. మా 10 మందికి కూడా మెదక్ జిల్లా పోస్టింగ్ ఇచ్చారు. సో మేము మెదక్ జిల్లాలో రిపోర్ట్ చేసేప్పటికీ జిల్లాలో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు బాగా అవుతున్నాయి. నక్సల్స్ తీవ్ర ప్రభావం ఉంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణకి ఆనుకొని ఉన్న జిల్లా మెదక్ జిల్లా. సో మేమంతా ఒక 10 మంది సబ్ ఇన్స్పెక్టర్ పిఎస్ఐలం, నేనైతేంది, గంగాధరు, సత్తయ్య, శశి, వెంకటయ్య, రవి,
ఇట్లా చాలామందిని, శంకర్ రెడ్డి, వీళ్ళంతా మేమంతా మెదక్ జిల్లాలో యాజ్ ఎ ప్రొఫెషనల్ ఎస్ఐస్గా మా కెరీర్ని అక్కడే స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ జిల్లాలోనే సబ్ ఇన్స్పెక్టర్గా మొత్తం దాదాపు 13.5 సంవత్సరాలు అక్కడే సర్వీస్ కంప్లీట్ చేసాం. అంటే మీరు మెదక్ జిల్లాలో సర్వీస్ స్టార్ట్ అయ్యేసరికి అప్పటికి పీక్ స్టేజ్లో కనిపిస్తుంది, ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతుంది. మీరు ఇటువైపు అంటే నిజామాబాద్ బార్డర్ చూసారా, ఇటు సంగారెడ్డి బార్డర్ ఇటువైపు చూసారు? అప్పుడు ఏం జరిగిందంటే మా ట్రైనింగ్లో ఉండగానే మాకంటే ముందు బ్యాచ్ 95 బ్యాచ్ వాళ్ళు ఈ నక్సల్స్ బ్లాస్టింగ్స్ వల్ల చాలా ప్రభావం పడింది వాళ్ళ మీద. దాంతో అప్పుడు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. సో ఈ బ్యాచ్ అందరికీ కూడా గ్రేహౌండ్స్ ట్రైనింగ్ ఇప్పించాలి అని చెప్పి తీసుకుంది. దాంట్లో స్టేట్లో మొట్టమొదటి బ్యాచ్ మేము 3 నెలల పాటు రిగరస్గా గ్రేహౌండ్స్ ట్రైనింగ్ చేసి బయటికి రావడం జరిగింది. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ 1 మంత్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాకు ఓడి అవుట్డోర్ ట్రైనింగ్ ఉంటుంది. దానిని ఆదిలాబాద్ జిల్లాలో 2 నెలలు బాగా చలికాలంలో నవంబర్ డిసెంబర్ మంత్స్, ఆ 2 మంత్స్ కూడా మాకు ఆదిలాబాద్ జిల్లాలో రిగరస్ ట్రైనింగ్ ఇచ్చారు మా అందరికీ. సో దాంతో నేను జిల్లాలకు రిపోర్ట్ చేయగానే మేమంతా 10 మంది మమ్మల్ని ఏరుకోరి నక్సల్స్ ప్రాంతమైన సిద్దిపేట ఏరియా, బార్డర్స్ అయిన నిజామాబాద్ బార్డర్స్ లైక్ చిన్నశంకరంపేట, పాపన్నపేట ఇట్లాంటి పోస్టింగ్స్ అన్నీ, దౌలతాబాదు, మీర్దొడ్డి, చిన్నకోడూరు వెతికి మాకు పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. కానీ మా బ్యాచ్ వాళ్ళందరూ చాలా కష్టపడి సమర్థవంతంగా అప్పుడున్న సమస్యను ఎదుర్కొన్నాం. ఆఫీసర్స్ కూడా మాకు అట్లాగే సపోర్ట్ చేశారు. అప్పుడున్న ఎస్పీలంతా, ద్వారకా తిరుమలరావు గారు ఎస్పెషల్లీ వెన్నంటి ప్రోత్సహించేవాళ్ళు. అంటే ఆదిలాబాద్లో మీరు గ్రేహౌండ్స్ ట్రైనింగ్ తీసుకున్న టైంలో అక్కడ ఏమైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఏమైనా ఎదురుపడ్డాయా? యాక్చువల్లీ ఆ రోజు డిసెంబర్ 31 నాకు బాగా గుర్తుంది. మేమంతా ట్రైనీస్ 31 నైట్ మేమంతా రిటర్న్ రావాలి. యాక్చువల్లీ మేము అప్పటికే కొమ్మింకి వెళ్ళి 3 days అయింది. మేము అక్కడికి వెళ్ళి రోడ్డుకు దగ్గరలో మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వెహికల్ వస్తుంది. నైట్ అరౌండ్ 11 అయింది, 11:30 కూర్చొని ఉన్నాం. మాలో ఒక 2-3 ట్రైనీస్ రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఈలోపు అక్కడి నుంచి సైకిల్ మీద ఒక 2 వ్యక్తులు రావడం, మమ్మల్ని చూసి సడన్గా మా మీద ఫైర్ ఓపెన్ చేశారు. పోలీసులు ఉన్నారు అనుకుంటా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో వెంటనే మేమంతా హార్ట్ తీసుకొని మా ప్రాణాలను రక్షించుకునే ప్రాంతంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇద్దరి మధ్యలో బాగా జరిగింది. కొద్దిసేపు ఒక దాదాపు 15 to 20 minutes ఫైర్ జరగడం, వాళ్ళు మా మీద గ్రెనేడ్ విసరటం. ఆ ఫైరింగ్లో రియల్గా మేమంతా అసలు కొత్త పిల్లలు, అసలు నక్సల్స్ గురించి ఏమీ తెలియని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో అర్బన్ ప్రాంతం హైదరాబాద్ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంతో తర్వాత చూస్తే 2 చనిపోవడం జరిగింది. ఆ ఏరియా ప్రాంత దళ కమాండర్ ఆయన బయటికి ఏదో వర్క్ మీద బయటికి వెళ్ళినట్టున్నాడు. మళ్ళీ తిరిగి దళంలోకి వెళ్ళే క్రమంలో మేము తారసపడటం, ఆ క్రమంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడం, అది ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్ మై లైఫ్. తర్వాత జిల్లాలో రిపోర్ట్ చేసిన తర్వాత రకరకాల పరిస్థితుల్లో రకరకాల ఎన్కౌంటర్లు చూడటం జరిగింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ని చూడటం జరిగింది. అది మీరు ఎన్కౌంటర్ అంటారు, అది ఆ పదం అనేది కరెక్ట్ కాదేమో. ఇట్స్ అనే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అన్నది ఎన్కౌంటర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే క్లాసికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది మీరు చెప్పింది. కొన్ని బంపింగ్ ఎన్కౌంటర్స్ కూడా ఉంటాయి. మీరు చేసిన బంపింగ్ కాదనేది మీరు చెప్తున్నారు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. మీరు మెదక్ జిల్లాలో రిపోర్ట్ చేసినప్పుడు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? యాజ్ ఎస్హెచ్ఓ. నాకు రామాయంపేట ప్రొబేషనర్. నేను రామాయంపేట ప్రొబేషనరు. సిచ్యువేషన్ అప్పుడు చాలా బ్యాడ్గా ఉంది. మా డిఎస్పీ గారు చనిపోయారు. రామాయంపేట పొల్యూషన్ బ్లాస్ట్ కూడా అయింది కదా? అది నేను రాకముందుకు, నేను రిపోర్ట్ చేయకముందుకే జరిగింది. అది అంతకు ముందే జరిగింది, రాధక్క నేతృత్వంలో జరిగింది. అది మేము రిపోర్ట్ చేసేసరికి పిల్లుట్ల దగ్గర, శివంపేట మండల పిల్లుట్ల దగ్గర బ్లాస్టింగ్లో మేము రిపోర్ట్ చేయడానికి 3 days ముందే బాలసుబ్రహ్మణ్యం గారు, వెంకటస్వామి గారు చనిపోవడం జరిగింది. తర్వాత మమ్మల్ని అక్కడ పోస్టింగ్ చేశారు. పోస్టింగ్స్లో ఫస్ట్ నేను రామాయంపేట ప్రొఫెషనల్గా ఉండటం జరిగింది. అదే సర్కిల్లో చిన్నశంకరంపేట అనే ఒక మండలానికి నన్ను ఎస్ఐగా వేశారు. ఆల్మోస్ట్ 2.5 years నేను అక్కడే ఎస్ఐగా, ప్రొఫెషనల్ ఎస్ఐగా అక్కడే ఉన్నాను. అప్పుడే కొత్తగా పెళ్ళయింది. ఫ్యామిలీని పెట్టుకొని ఒక 30 మంది ఏపీఎస్పీ ఫోర్స్ని అక్కడ ఇచ్చారు. ఎందుకంటే దానికి కూడా ఒక స్టోరీ ఉంది. చేగుంటలో, చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ నుంచి చేగుంటలో ఉండేది. చేగుంట నుంచి కొత్తగా ఎస్ఐలు వచ్చారు కాబట్టి మళ్ళీ షిఫ్ట్ చేశారు. అప్పుడు వైండప్ అయ్యి 2 పోలీస్ స్టేషన్ కలిపి ఉండేవి. కొత్త ఎస్ఐలు వచ్చారు, గ్రేవ్ ట్రైనింగ్ చేసి వచ్చారు కాబట్టి వీళ్ళు బాగా చేస్తారు, ఎఫెక్టివ్గా ఉంటుంది, ఏ పోలీస్ స్టేషన్ అక్కడికి షిఫ్ట్ చేయమన్నారు. అప్పుడు చిన్నశంకరంపేటలో ఎస్టీఓ ఆఫీస్ ఉండేది. దాన్ని మేము రేపు వెళ్ళి దాన్ని ఆక్యుపై చేస్తామనగా అన్ని సున్నాలు గిన్నాలు వేయించి మా వాళ్ళు మంచిగా మామిడాకులు గీగిడాకులు తెప్పించి కట్టించి వచ్చేసారు. వాళ్ళు ఊరు దాటారో లేదో
అదే రోజు సాయంత్రం దాన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. బ్లాస్ట్ చేసిన తెల్లారి నేను ఎస్హెచ్ఓగా రిపోర్ట్ చేశాను అక్కడ. సో దాంతో అప్పుడు కృష్ణప్రసాద్ ఎస్పీ గారు ఉండేవారు. వారు వెంటనే స్పందించి ఒక 30 మంది ఏపీఎస్పీని నాకు అక్కడ పెట్టడం జరిగింది. ఎండిఓ ఆఫీస్లో ఒక చిన్న రూమ్లో నా పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేశాను. నా కెరీర్ని అక్కడ ఎండిఓ ఆఫీస్లో ఒక చిన్న రూమ్లో కెరీర్ స్టార్ట్ చేశాను. కానీ ద బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్, అక్కడ ఉన్న పబ్లిక్ అయితేంది మమ్మల్ని చాలా బాగా ఆదరించేవాళ్ళు, చాలాసార్లు మాకు నచ్చజెప్పేవాళ్ళు, మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేవారు, ఎస్పెషల్లీ మా ఆఫీసర్స్. కానీ యుద్ధం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యుద్ధం కాదు, మీరు ఇప్పుడు చూస్తున్న ప్రిన్సెస్లు కాదు. మీరు అన్నట్టు నిజమైన మాట, ఎప్పుడు భయంగా తుపాకులు పెట్టుకొని లోపలికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ప్రతి క్షణం అబ్జర్వ్ చేసుకుంటూ ఇనుప కంచెల మధ్య కాలం వెళ్ళదీసేవాళ్ళం. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. యూనిఫామ్ వేసుకోవడం కానీ, ఏదైనా క్రైమ్ మీటింగ్ వెళ్ళినా కోర్టుకు వెళ్ళినా యూనిఫామ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి అక్కడ వేసుకునేవాళ్ళం తప్ప యూనిఫామ్లు వేసుకుని ఎక్కడా బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. ఈవెన్ కోర్టు కూడా మాకు అప్పుడు అందరి కోర్టు కానిస్టేబుల్స్ సహా అందరికీ కూడా మాకు పర్మిషన్స్ ఉండేవి. సో అందుకనే ఎక్కడో బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఒక వేటకు వెళ్ళినట్టు 10 మందిని కలిసి గుంపుగా వెళ్ళేవాళ్ళం తప్ప సింగిల్గా వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఉత్తర తెలంగాణ బార్డరు అప్పటికే ఎఫెక్ట్ అయి ఉన్నాం, మేము లాస్ అయిపోయి ఉన్నాం, మొరాలిటీ దెబ్బతిని ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ రకంగా నడుచుకునేవాళ్ళం. మీరు ఆ పోలీస్ స్టేషన్లో మీకు బాగా గుర్తుండిపోయే ఘటన ఏదైనా, అంటే కూంబింగ్ అవ్వచ్చు, లేదా ఒక పబ్లిక్ ఇష్యూని సాల్వ్ చేయడం అవ్వచ్చు, లేదా కొంతమంది నక్సల్స్ని మీ వైపు తీసుకొచ్చి సరెండర్ చేయడం అవ్వచ్చు, లేదా అజ్ఞాతుల నక్సల్స్ కుటుంబాలను మీరు ఆదరించడంగా ఉండవచ్చు. ఆ రోజుల్లో నిజంగా ప్రత్యక్ష యుద్ధం జరుగుతుండేది పోలీస్కి నక్సలైట్కి. అయితే దీంట్లో ఏంటంటే మాకు అప్పుడు పీపుల్స్ వార్తో పాటు జనశక్తి కూడా అక్కడ ఎక్కువగా ప్రాబల్యం ఉన్న ప్రాంతం. సో తరచుగా మేము అక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో కలవడం, వాళ్ళకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందజేయటం, పదే కౌన్సిలింగ్లు చేయటం, ఈ రకంగా చేస్తుండేవాళ్ళం. అప్పుడు మేము పిఎస్ఐలం చిన్న ఫస్ట్ పోస్టింగ్, పెద్దగా మేజర్ క్రైమ్స్ ఏమి ఉండేవి కావు చిన్న పోలీస్ స్టేషన్స్లో. మా మేజర్ ఎయిమ్ అంతా మేము ఎలా సర్వైవ్ కావాలి, అదేవిధంగా వాళ్ళని రాకుండా ఎట్లా కట్టడి చేయాలని ఉండేది తప్ప మ్యాక్సిమం అట్లాంటివి ఏమి ఉండేవి కాదు. కానీ ఆ టైంలోనే మీరు అంటున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు మెదక్ జిల్లాలో చిన్న చింతకుంట అయితేనేమివ్వండి, తీగులు ఎన్కౌంటర్ అయితేనేమండి, సీతారాంపల్లి ఎన్కౌంటర్ అయితేనేమండి, ఇవన్నీ ఆ పీరియడ్లోనే జరిగినవి. అన్నీ కూడా కంప్లీట్గా హిందూ ప్రియాల దళంతో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయితేంది, ఇవన్నీ కూడా ఆ పీరియడ్లో జరిగిన ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా. శంకరంపేట తర్వాత ఎక్కడికి వచ్చారు? శంకరంపేట తర్వాత 2.5 years చేయడంతోని మా బ్యాచ్ అందరికి నిజంగా ప్రమోషన్ అనే చెప్పాలి. ద్వారకా తిరుమలరావు గారు మనకు ఎస్పీగా వచ్చారు. అందరితో మాట్లాడి 2.5 years పిల్లలు గ్రౌండ్స్లో కష్టపడి వచ్చారు, ఇక్కడ 2.5 years కష్టపడ్డారు. వీళ్ళందరికీ మంచి పోస్టింగ్ చేయాలని ఆ రోజుల్లో నా ఫస్ట్ పోస్టింగ్ తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డి టౌన్కి నన్ను ఎస్ఐగా చేశారు. సింగిల్ పోస్టింగ్ ఎస్హెచ్ఓ సంగారెడ్డి టౌన్. మన ఇప్పుడు గద్వాల ఎస్పీ రంజన్ రతన్ కుమార్ గారు అక్కడ ఎస్ఐగా పనిచేస్తుండేవాళ్ళు. నేను వెళ్ళి ఆయన దగ్గర ఛార్జ్ తీసుకున్నాను నేను. సో సంగారెడ్డి మీరు వర్క్ అండి సంగారెడ్డిలో కూడా, ఎందుకంటే అక్కడ మీకు నక్సల్స్ మూవ్మెంట్ కనుకపోయినా అక్కడ ఈవిటీజింగ్ అని ఇంకా మిగతా చిన్న ఇష్యూస్ కనిపిస్తుంటాయి. సంగారెడ్డిలో వచ్చేసరికి ఇట్స్ ఫుల్లీ డిఫరెంట్ బికాజ్ ఆఫ్ అప్పటిదాకా మేమంతా ఉత్తర తెలంగాణ అనుగుణంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసి రావడం, అర్బన్ ఏరియా కంప్లీట్గా, ఎదురుగానే ఎస్పీ ఆఫీసు, పొద్దున్నే లేస్తే పబ్లిక్, డిఫరెంట్గా కనిపించింది కల్చర్ అంతా. ప్లస్ ఇంకోటి మిక్స్డ్ పాపులేషన్, మిక్స్డ్ కల్చర్తో ఉండేవాళ్ళం. మిక్స్డ్ కల్చర్తో మాట్లాడటం, వాళ్ళతోని ఉండడం, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్, దీంతో ఆ రకంగా మీరు అన్నట్టు ఆ రోజుల్లో కొద్దిగా రౌడీయిజం ఉండేది, కొద్దిగా ఈవిటీజింగ్ ఉండేది. వాటన్నిటినీ కూడా అప్పుడున్న పరిస్థితులకు, ఇంకా అప్పటికి సెల్ ఫోన్ వ్యవస్థ రాలా. క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా మా వ్యవస్థ కూడా బిఫోర్ సెల్ ఫోన్ ఆఫ్టర్ సెల్ ఫోనే ఉంది. సో అప్పటికి ఇంకా సెల్ ఫోన్ వ్యవస్థ లేదు కాబట్టి క్రైమ్ ఇన్ని వింత పోకడలు పోలా. అప్పుడు అదుపులోనే ఉంది, మా అదుపులోనే ఉంది. అప్పటికి సైబర్ క్రైమ్ కానీ, వైట్ కాలర్ అఫెన్సెస్ కానీ, ఈ ఎక్కువగా ఎలోప్మెంట్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. ఇంకా అప్పటికి కొద్దిగా అదుపులోనే ఉంది. మీరు చెప్తున్న ఆ పీరియడ్లో ఒక ఎస్ఐ యూనిఫామ్ వేసుకొని బుల్లెట్ మీద బయటకు వస్తే ఆయన చూడగానే మొత్తం పబ్లిక్ అంతా ఒక ప్యానిక్ అయ్యేవారు. అంటే ప్యానిక్ అవ్వచ్చు అనుకోవచ్చు, లేదా ఒక గౌరవం అనుకోవచ్చు అనుకోండి. ఒక ఎస్ఐ అనేది ఆ రోజుల్లో చాలా పెద్ద పోస్ట్. మీరు అన్నట్టు మేము ఆ రోజుల్లో ఒక ఎస్ఐగా ఉన్నప్పుడే మండలాలని కంట్రోల్ చేసేవాళ్ళం. ఏదన్నా అధికారులు కానీ, ఈవెన్ పొలిటీషియన్స్ కానీ ఏదన్నా మా అవసరం తప్పనిసరి అయితేనే వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. పరిస్థితి అంటే గౌరవం అనుకోవచ్చు,
పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాలి అన్నెసరీగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది ఆ రోజుల్లో అవసరమైతే తప్ప వచ్చేవాళ్ళు కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఏదో తప్పు చేసినట్లుగానో పాపం అని అదేం లేదు, తప్పు చేసినట్లు పాపం అనేం కాదు, కానీ ఏదైనా అవసరమైతే వెళ్ళాలి తప్ప అన్నెసరీగా ఎందుకు వెళ్ళాలని పోలీస్ స్టేషన్కి ఉండేది. మీరు అన్నట్టు డెఫినెట్లీ ఒక భయంతో కూడిన భక్తి అని అనుకోవచ్చు. అంటే ఆ సిచ్యువేషన్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదండి, అప్పుడులో ఉన్న పరిస్థితులు ఎలాగుంటుందంటే ఒక ఎస్ఐ కానీ ఒక కానిస్టేబుల్ విజిబుల్ పోలీసింగ్ ఉందంటే ఖచ్చితంగా అక్కడ క్రైమ్ తగ్గుండేది. దాంతో పబ్లిక్ కూడా భయపడేవారు, గౌరవం ఉండేది. క్రైమ్ చేయాలనుకున్నవాడు కూడా ఇక్కడ చేయకూడదు, పోలీసులు ఉన్నారు మూమెంట్ అని ఉండేది. క్రమేపీ అది కనుమరుగవుతూ వస్తుంది. విజిబుల్ పోలీసింగ్ అప్పుడు అయినా ఇప్పుడైనా ఎప్పుడైనా విజిబుల్ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ ఈజ్ రైట్. ఎప్పుడైతే మన మూమెంట్ అక్కడ కనిపిస్తుందో ఆ ఏరియాలకు క్రిమినల్ అనేవాడు రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. విజిబుల్ పోలీసింగ్ అనేది ఎప్పుడూ మంచి కాన్సెప్టే. కాకపోతే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఈ సైబర్ క్రైమ్ ఎక్కువగా జరగడం వల్ల, ఎక్కువగా వైట్ కాలర్ అఫెన్సెస్ జరగడం వల్ల నేరస్తులు కూడా రకరకాల కొత్త నేరస్తులు, చదువుకున్న నేరస్తులు, టెక్నాలజీ ఉపయోగిస్తున్న నేరస్తులు. అంటే సైబర్ క్రైమ్ విషయం పక్కన పెడితే పబ్లిక్ ఒక జన సమూహం దగ్గర కానీ, ఒక కూడల దగ్గర కానీ ఒక ఎస్ఐ వచ్చి నిల్చుంటే ఆ ప్రాంతంలో కొంచెం గౌరవం, అంటే ఎస్ఐ ఏం చేయకపోయినా నిల్చుంటే చాలు గౌరవంతో పక్కకి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఎస్ఐ కాదు ఫోర్స్ నిల్చున్నా సరే పబ్లిక్ అంత గౌరవం లేకుండా ప్రవర్తించిన కారణం ఏమనుకుంటారంటే వాళ్ళ యాటిట్యూడ్ బిహేవియరల్ చేంజెస్. అప్పుడు ఉండే వ్యక్తులు వ్యవస్థ పట్ల ఎక్కువగా భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే యువతలో కొద్దిగా మార్పు వచ్చింది. మీరు అన్నట్టు కొద్దిగా భయం తగ్గిందంటే దానిలో రకరకాల రీజన్స్ ఉన్నాయి. భయం తగ్గిందనడానికి మేము కూడా ఒప్పుకుంటాం, రకరకాల రీజన్స్ ఉన్నాయి. దాన్ని అంటే ఆ భయం తగ్గడం అనేది రేపు రాబోయే కాలంలో వ్యవస్థలో ఒక మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. తప్పకుండా మనం ఎందుకు దాని గురించి చర్చించకూడదు, తప్పకుండా అది రాబోయే రోజుల్లో చట్టం కనుక కరెక్ట్గా తన పని తాను చేసుకోకపోతే, చట్టం ఎప్పటికప్పుడు నియంత్రించకపోతే మీరు అన్నట్లు వ్యవస్థలో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ 100% దానివల్ల వ్యవస్థకు కూడా నష్టం జరుగుతుంది. మీరు అన్నట్టు తప్పకుండా అది అంగీకరించాల్సిన విషయం. సంగారెడ్డి తర్వాత ఎక్కడికి వచ్చారండి? సంగారెడ్డి తర్వాత నేను అప్పట్లో పెద్ద పోలీస్ స్టేషన్ అయినటువంటి బిహెచ్ఎల్కి వచ్చాను. బిహెచ్ఎల్లో మీరు అక్కడి నుంచి మనం 2003 నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాం. బిహెచ్ఎల్ అప్పట్లో మా జిల్లాలో పెద్ద పోలీస్ స్టేషను. ఆ రోజు ఆర్సీపురం రామచంద్రాపురం అనే పోలీస్ స్టేషను. మీరంటున్న దొంగలు, ఈవ్టీజింగ్, రకరకాల కేసులు. అక్కడ మీకు బిహెచ్ఎల్ అనేది, ఆర్సీపురం అనేది మీరు అన్నట్లు మంచిగా డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, క్రైమ్ రేట్ కూడా అక్కడ కనిపిస్తుంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, యాక్సిడెంట్స్ ఉంటాయి, అన్ని రకాలుగా. మేము అప్పటిదాకా ఒక నూతిలోగా కప్పలాగా ఉండేవాళ్ళం. అటు నక్సలిజం, చిన్న టౌన్ సంగారెడ్డి. ఇప్పుడు ఇంత టౌన్ కూడా లేదు, అది చాలా చిన్న టౌన్ ఉండేది. సో ఆ చిన్న టౌన్ మీద నూతులోంచి సముద్రంలోకి వచ్చినట్టు అయింది. 40-50 కాలనీలు, కాస్మోపాలిటన్ కల్చర్, రకరకాల వ్యక్తులు, ఇంజనీర్స్ రకరకాలుగా ఎక్కడెక్కడ నుంచో ఉండేవాళ్ళు. బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ దాదాపు 5-6 వేల క్వార్టర్స్, దాన్ని అనుసంధానం చేసుకుని రకరకాల కాలనీస్ ఆ రోజుల్లో వెలిచాయి. ఇంకా అప్పటికి అవుటర్ రింగ్ రోడ్ రాలా, భూమి కూడా ఇంత రియల్ ఎస్టేట్ భూమి కూడా లేదు. ఇప్పుడున్న మీరు చూస్తున్న తెల్లాపూరు, కొల్లూరు ఈ ప్రాంతాలన్నీ అప్పుడు పచ్చడి పొలాలతోనే ఉండేవి. ఈవెన్ అమీన్పూర్ అయితేంది, ఇవన్నీ మీకు అన్నీ తెలిసే అప్పటికి. కానీ బాగా క్రైమ్ ఎక్కువగా జరిగేది, అఫెన్సెస్ ఎక్కువగా, కాలనీలో దొంగతనాలు జరుగుతుండేవి ఎక్కువగా. మీరు అంటున్న కాలేజీలలో ఈవ్టీజింగ్ ఎక్కువగా ఉండేది. ఈ ఆటో డ్రైవర్లు ఎక్కువగా అమ్మాయిలు సతాయించేవాళ్ళు. ప్లస్ రామచంద్రాపురంలో రౌడీయిజం ఉండేది. సో వాళ్ళందరినీ అప్పట్లో ఆఫీసర్లు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయడం, పోలీస్ తరహా కౌన్సిలింగ్ చేయడం, రెగ్యులర్గా పిలిపించి మాట్లాడటం, ఎవ్రీడే చెక్ చేసుకోవడం, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు అంటే బేసిక్ పోలీసింగ్ దాని మీద స్టిక్ ఆన్ అయ్యి బేసిక్ పోలీసింగ్ ఇంకా చేయగలిగినట్లయితే 100% రౌడీజం అనేది ఎవ్రీథింగ్ కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో బేసిక్ పోలీసింగ్ కంటే ఎక్కువగా రకరకాల పోలీసింగ్లు చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే స్టిక్ ఆన్ అయ్యి బేసిక్ పోలీసింగ్ని మనం స్టిక్ ఆన్ అయ్యి చేస్తున్నాం, ఇప్పుడు మా డీజీ గారు మహేందర్ రెడ్డి సార్ అదే బేసిక్ పోలీసింగ్ని మళ్ళీ ఈవెన్ క్రైమ్ రివ్యూ డీజీ లెవెల్లో తీసుకుంటున్నారు. బేసిక్ పోలీసింగ్ని ఇష్టపడుతున్నారు. అన్నీ కూడా ఆయన ప్రతిదీ బేసిక్ లెవెల్ నుంచి మళ్ళీ వెరిఫికేషన్ అయితేంది, పాయింట్ బుక్ వెరిఫికేషన్ అయితేంది, సస్పెక్టేషన్ వెరిఫికేషన్ అయితేంది, అన్నీ బేసిక్గా చేయమన్నారు. దానివల్ల కంట్రోల్ ఉంటుంది, దానివల్ల క్రైమ్ కంట్రోల్ అవుతుంది. ఆర్సీపురంలో మీకు బాగా గుర్తుండిపోయి కేసు కానీ? ఆర్సీపురంలో అది నిజంగా నా జీవితంలో
మరపురాని ఒక పోలీస్ స్టేషన్, అర్సీపురంలో మంచి కేసెస్ జరిగాయి. మంచి కేసెస్ అంటే అప్పుడు మాది మెదక్ జిల్లా కర్ణాటక మహారాష్ట్ర బార్డరు, పార్దీ గ్యాంగులు బాగా అటాక్ చేసాయి మా మీద ఆ బార్డర్స్లో. దాంతో అప్పుడు శ్రీకాకుళం ఎస్పీ గారు ఉండేవారు. వారు మమ్మల్ని అంతా ఒక టీమ్గా చేసి పార్దీ గ్యాంగ్ను పట్టుకోవడానికి మమ్మల్ని అంతా నాందేడ్ పంపించారు. దాదాపు మేము ఒక 15 రోజులు నాందేడ్లో మకాం వేసి, ఎక్కడో గుట్టల మీద ఉండేవాళ్ళు గ్యాంగులు అవన్నీ. వాళ్ళందరి కోసం 15 రోజులు మేము రకరకాల వేషాలు వేసుకొని డ్రైవర్లలాగా ఆటో స్టాండ్లలో ఉండి వాళ్ళని మీద మద్దిపాటి శ్రీనివాసరావు గారు మా సిఏ గారు అనకంటే ఆయన ప్రత్యేకించి నేను గురువుగారు అని చెప్పుకోవాలి. వారు అన్నీ చాలా దగ్గరుండి పర్యవేక్షించేవారు. సో వారి పర్యవేక్షణలో వెళ్ళి దాదాపుగా టీం అంతా ఒక 15 రోజులు కష్టపడి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా జిల్లా మీద పార్దీ గ్యాంగ్ పంజాబ్ విసరడం అనేది దాదాపుగా ఆ రోజు నుంచి మూసుకుపోయినట్టుగానే లెక్క. ఇవి కాకుండా ఇంకేమైనా బాగా గుర్తున్నాయి? ఒకరోజు ఇట్స్ ఆల్సో ఎన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఒకరోజు ఈవినింగ్ 11 o'clock మేము ఇంకా అప్పటికి పోలీస్ స్టేషన్లోనే ఉన్నాము. అప్పుడు 10:30, 11 వరకు కంపల్సరీ ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్లోనే ఉండేవాడు, అన్ని బీట్లు తీసుకునేవాళ్ళం. ఈలోపు ఒక మార్వాడి ఫ్యామిలీ వచ్చారు. సార్ మా ఇంట్లో మేము ఫంక్షన్కి వచ్చేసరికి తలుపులు పలగొట్టున్నాయి, లోపల దాదాపు ఒక 4-5 లక్షలు క్యాష్ పోయింది సార్. ఆ రోజుల్లో 2002, 2003లో 4-5 లక్షల క్యాష్ అనేది చాలా బిగ్ అమౌంట్ మాకు. వెంటనే అప్పుడు మేము నైట్ ఇంకా పెట్రోలింగ్ టీమ్స్ అన్నీ పోలీస్ స్టేషన్ ప్రిన్సెస్లోనే ఉన్నాయి. ఆ బీట్లను అన్నింటినీ తీసుకొని చుట్టుపక్కల ప్రాంతాలను వెతకడం జరిగింది. ఇప్పుడున్న రామచంద్రారెడ్డి నగర్ కాలనీ ఏరియాలో అప్పుడు అంతా ముళ్ళ పొదలు వాటితో నిండి ఉండేది. ఆ ఏరియాలో అంతా చెక్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పొదల్లో నుంచి అకస్మాత్తుగా లేచి మా కానిస్టేబుల్ మీద దాడి చేశాడు. చేతిలో కత్తి ఉంది. ఆ కత్తితో అతని మీద దాడి చేస్తే మా కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి పక్కా పడిపోవడం, వెంటనే తిరిగి నా వైపు రావడం. సో నేను వెంటనే ఆత్మరక్షణార్థం నా చేతిలో ఉన్న వెపన్తో అతని మీద ఫైర్ చేయడంతో ఆ దొంగ అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత అతను వెరిఫై చేస్తే రంగారెడ్డి జిల్లాలో అతని మీద 60 నుంచి 70 కేసులు ఉన్నట్లుగా తర్వాత నిర్ధారణ అయింది. సో ఆ విధంగా అది కూడా ఒక మర్చిపోలేని సంఘటనే. సో దానికి మీరు కూడా ఓ సాక్ష్యంగా ఆ రోజుల్లో వచ్చారు. అప్పుడు టీవీ 9లోనో తెలుగులోనో చేసేవారు అప్పుడు మీరు. అంటే ఆ కేసు మీరు ఎత్తారు కాబట్టి ఆ కేసు వెనక అప్పుడులో రామచంద్రపురం ఆ ప్రాంతంలో దోపిడీ దొంగలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక మెసేజ్ పోవడానికే ఒక బంపింగ్ ఎన్కౌంటర్ అనేది కూడా వార్తలు వచ్చే వాస్తవం అంటారా? ఇప్పుడు ఏ వ్యక్తిని ఇంకో వ్యక్తి చంపడం అనేది అంటే ఒక మెసేజ్ పంపాలి, ఈ ఏరియాలో మా ఏరియాలో రాకూడదు అన్న మెసేజ్ పోవాలంటే ఇటువంటి మెసేజ్ చేద్దామని ఒక బంపింగ్ చేశారనేది అప్పుడు వార్త ఉంది. మురళి, ఇప్పుడు ఏ వ్యక్తిని కూడా ఒక వ్యక్తిని మనం ఎక్కడి నుంచో లిఫ్ట్ చేసి అనవసరంగా ఓ వ్యక్తిని చంపాలనే ఉద్దేశం ఈ వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థలో మొదటి నుంచి లేదు. అది మా వ్యవస్థ మీద అపవాదు వేసేవాళ్ళు ఎట్లాగో ఎప్పుడు ప్రతిసారి ఉంటారు. మీరు అన్న మాట కూడా కరెక్టే. బాగా దొంగతనాలు జరుగుతున్నాయి, డెకాయిటీలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి కొట్టుంటారని. దొంగలు ఎక్కడో ఎందుకు దొరుకుతారండి? మాకు స్పాట్లో మా తీవ్రంగా గాయపడ్డారు మా కానిస్టేబుల్. అన్నీ ప్రత్యక్షంగా జరిగాయి. జ్యుడిషియరీ ఎంక్వైరీ జరిగింది ఆ రోజుల్లో. అంత యాజ్ పర్ లా ఎట్లా ఉంది. ఇది కాకుండా ఇంకా మీకు గుర్తున్నాయి? అక్కడ రామచంద్రాపురంలో ఎక్కువగా ఈవిటీజింగ్ జరిగేది. ఈ ఆటో స్టాండ్స్లో ఆటోలు పెట్టుకొని పెద్ద పెద్ద మ్యూజిక్ సౌండ్స్ పెట్టుకొని ఆటోలలో బాగా తిరిగేవాళ్ళు. అమ్మాయిలు అక్కడ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఉమెన్స్ మహిళా కాలేజీలు ఉండేవి. అమ్మాయిలు వెంటబడేవాళ్ళు ఎక్కువగా ఆటో డ్రైవర్లు. సో వాళ్ళందరినీ ఆ మ్యూజిక్ సిస్టమ్స్ బంద్ చేయించడం, వాళ్ళందరినీ ఒక లైన్ మీద నిలబెట్టడం, దాంతో ఎక్కువగా ఎలోప్మెంట్ కేసులు ఎక్కువగా ఉండేవి. ఎక్కువగా రామచంద్రపురం పోలీస్ స్టేషన్స్లో ఎక్కువగా ప్రేమికులు ఉండేవాళ్ళు. దాంతో అంతా కంట్రోల్ చేయడం జరిగింది ఎక్కువ మ్యాక్సిమం ఆ ఎలోప్మెంట్స్. అది కాకుండా శ్రీదేవి థియేటర్ నుండి పటాన్చేరు ఐడియా బొలారం వస్తున్న రోడ్లో ఒక రాబరీ జరిగింది. బైక్ మీద వస్తుంటే ఆయనకి ఆ కేసు మీరే డిటెక్ట్ చేస్తారు. బైక్ మీద వస్తుంటే వాళ్ళు యాక్చువల్లీ గ్రామీణ బ్యాంకు బొల్లారంలో వాళ్ళు ఎంప్లాయీస్. బొల్లారం గ్రామీణ బ్యాంక్ నుంచి వాళ్ళు రామచంద్రపురం గ్రామీణ బ్యాంక్ నుంచి క్యాష్ తీసుకొని రోజు బొల్లారం గ్రామీణ బ్యాంక్ వెళ్ళేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం కాగానే మిగిలిపోయిన క్యాష్ని, ఆ రోజు డిపాజిట్ అయిన క్యాష్ని తీసుకొని తిరిగి వచ్చి వాళ్ళ బ్రాంచ్ రామచంద్రపురంలో ఇక్కడ డిపాజిట్ చేసేవాళ్ళు. సో దాంట్లో ఆ రోజు వచ్చిపోయే క్రమంలో వాళ్ళని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ బ్యాంక్లో ఉన్న ఒక అటెండర్ ద్వారానే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ఆ ముందస్తు సమాచారంతోనే అతను వీళ్ళు వెళ్ళే టైంని ముందు చెప్పడంతో దాదాపు 10 లక్షల రూపాయల క్యాష్ని తర్వాత వితిన్ 24 అవర్స్లో దాన్ని ఛేదించడం, అతను అరెస్ట్ చేయడం,
వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఆర్సీపురం తర్వాత ఆర్సీపురంలో ఒక దొంగ కూడా లాకప్ డెత్ అయింది అనుకుంటా కదా, నా పీరియడ్ మీరు ఉన్నప్పుడు కాదు, నా పీరియడ్ అది రామకృష్ణ అని ఎస్ఐ గారి పీరియడ్ జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్సీపురం తర్వాత మీరు? ఆర్సీపురం తర్వాత నన్ను జోగిపేట పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. జోగిపేటలో అప్పుడు ఏదో బాగా ప్రాబ్లమాటిక్ ఏరియా అని చెప్పి చేశారు. కానీ జోగిపేటలో కూడా నేను తక్కువ కాలమే పనిచేశాను. తర్వాత నన్ను పాపన్నపేట అక్కడికి కూడా వెళ్ళాను ఒక 2 months కోసం, ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ. అక్కడ ఏదో పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక ఆఫీసర్ కావాలి, సబ్ ఇన్స్పెక్టర్, డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్. అప్పటిదాకా పాపన్నపేట పోలీస్ స్టేషను ర్యాంక్ ప్రమోటిస్తూ నడిచేది. సో నన్ను అక్కడికి వేయడం, ఆ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ సడన్గా తొగుటలో బ్లాస్టింగ్ జరిగి ఒక ఎస్ఐ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. మళ్ళీ వెంటనే మళ్ళొక్కసారి తొగుట పోలీస్ స్టేషన్కి మళ్ళీ ఎస్ఐగా వెళ్ళాను నేను. వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఆ టీం అంతా నల్గొండలో దొరికారు, అంతా టీము. వాళ్ళందరినీ చెన్నై గారు అడిషనల్ ఎస్పీ అప్పుడు సిఐగా ఉండేవారు, ఎవరండి? జోగుల్ చెన్నై గారు. సో వెళ్ళి అంతా అప్పుడంతా మళ్ళీ బైక్స్ మళ్ళీ రిటర్న్ టు పెవిలియన్ లాగా మళ్ళీ పాత రోజులను గుర్తు తెచ్చుకొని బేసిక్స్తోని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెంటనే ఇదంతా కలిపి కూడా స్పాన్ ఆఫ్ 1 yearలోనే 3 పోలీస్ స్టేషన్లు అయిపోయింది. మళ్ళీ నేను బొల్లారం పోలీస్ స్టేషన్ ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ కల్చర్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు మహారాష్ట్ర కాకుండా వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, ఒరిస్సా అక్కడి నుంచి వచ్చిన మైగ్రేట్ పబ్లిక్ కనిపిస్తుంటారు. ఇక్కడ నేరసం చేస్తుంటారు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆ కల్చర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో ప్లస్ ఇది కాకుండా ఎక్కువ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఇష్యూస్ చాలా కనిపిస్తుంటాయి. ఇక్కడ క్రిమినల్స్ని ఏ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు? మీరు అన్నట్టు బొల్లారం అనేది ఇస్ ఎ వెరీ టఫ్ పోలీస్ స్టేషన్. ఎందుకంటే దాదాపు 400 ఇండస్ట్రీస్ ఉండేవి అప్పట్లో, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా బొల్లారం. ప్లస్ పొలిటికల్గా కూడా బాగా హైదరాబాద్ సిటీకి ఆనుకొని ఉండటం వల్ల పొలిటికల్టీ కూడా బాగా రైవల్రీ ఉండేది. ఎక్కువగా మర్డర్స్ జరుగుతుండేవి అక్కడ. ప్లస్ రకరకాల వ్యక్తులు అక్కడ వర్కర్స్, మీరు అసలు మనం ఎవరో ఊహించని ప్లేస్ల నుంచి వచ్చేవాళ్ళు. కలకత్తా, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి నుంచి వచ్చేవాళ్ళు. రకరకాల కేసులు చేసేవాళ్ళు. ఇంకోటి వాళ్ళని పట్టుకోవడం కత్తి మీద సామే. ఇప్పుడు ఇక్కడ కేసు చేసేవాడు ట్రైన్ ఎక్కితే వెళ్ళిపోయేవాడు. ఇళ్ళు ఒరిస్సాలో కొండలలో గుట్టలలో ఉండేవాళ్ళు. మీరు అన్నట్టు చాలా టఫ్ కేసు, టఫ్. ట్రైన్ వరకు అవసరం లేకుండా బొల్లారం నేరం చేసి హైవే మీద లారీ ఎక్కి పట్టుకుని చాలా వాడు ఎస్కేప్ అయిపోయి 100% అది ఆ విధంగా జరిగేది. అక్కడ జరిగేది ఒక బ్యూటిఫుల్ కేసు జరిగింది. దాంట్లో దాదాపు వాళ్ళు రెడీమిక్స్ ప్లాంట్ పెడదామని ఎక్కడో సెకండ్ హ్యాండ్ రెడీమిక్స్ ప్లాంట్ కొనుక్కొచ్చి అక్కడ పెట్టారు. దాన్ని అందులో ఉన్న గార్డ్స్, ఒరిస్సా వాళ్ళ పిల్లలు మొత్తం సెకండ్ హ్యాండ్లో బాలానగర్లో తెప్పించి ట్రక్కులు అమ్మేశారు. అందరు కలిసి ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. నారాయణ, ఇప్పుడు గజ్వేల్ డిఎస్పీగా ఉన్న నారాయణ గారు మన ఇన్స్పెక్టర్ ఉండే ఆయన. అప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది. అప్పటికి సెల్ ఫోన్ వచ్చింది. టెక్నికల్గా వాళ్ళని మేము చేజ్ చేయటం, వాళ్ళు తునిలో ట్రైన్లో వెళ్తున్నారని చెప్పడం, మేము ఈలోపు బయలుదేరి వెళ్ళడం. తునిలో మా బ్యాచ్మేట్ శ్రీనివాస్ ఉంటే ఫోన్ చేసి చెప్తే వాళ్ళు తునిలో ట్రైన్ దిగి ఒక రూమ్ తీసుకొని ఉన్నారు 6 పిల్లలు. మేము ఇక్కడి నుంచి కాంటాక్ట్ చేయడంతో వెంటనే తునిలో అరెస్ట్ చేయడం, మేము వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకోవడం, అంతా ఒక సినిమా చేసింగ్ లాగా జరిగింది అది. కానీ బాగా టఫెస్ట్ బొల్లారం సిచ్యువేషనే. టిపికల్ పబ్లిక్, టిపికల్ కల్చర్. మనం టిపికల్ అంటే ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలిసే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఎక్కువగా ఎక్కడెక్కడి నుంచో లేడీస్ని తీసుకొని రావడం, లేదంటే ఇక్కడి నుంచి లేడీస్ని తీసుకొని వెళ్ళిపోవడం, ఈ రకంగా ఉండేది. ఎలోప్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా ఎలోప్మెంట్ కూడా ఉండేది. మైనర్ గర్ల్స్ ఎలోప్మెంట్ ఎక్కువగా, ఎందుకంటే అంత లేబర్ వర్క్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఎలోప్మెంట్ కూడా ఎక్కువగా ఉండేది. బొల్లారం తర్వాత మీకు ఇంకా ఈ కేసు కాకుండా ఇంకా కేసులు గుర్తులేవా? బొల్లారంలో ఒక కేసు, మంచి కేసు మీరు అన్నట్టు, ఒక రాయితోని తల మీద, నెత్తి మీద రాయి ఎత్తేసి చనిపోయాడు. నా ఇంటికి తలుపు కొడితే తలుపు తీశాను నైట్ 11 గంటలకు. తలుపు తీస్తే ఒక మనిషి వచ్చాడు, నా భర్త నెత్తి మీద రాయి వేసి చంపేశాడు అని చెప్పారు. చంపేశాడు అని చెప్తే అప్పుడు మా ఇన్స్పెక్టర్ రంజన్ రతన్ కుమార్ గారు, ఇప్పుడు ఎస్పీ గద్వాల గారు మా ఇన్స్పెక్టర్ ఉండే. సారు నేను వచ్చాము. అప్పుడు డాగ్ స్క్వాడ్ గురించి అడిగితే డాగ్ అప్పుడు మాకు అంబర్పేట నుంచి రావాలి. ఇప్పుడు జిల్లాల్లో అన్ని డాగ్స్ పెట్టారు, కానీ అప్పుడు అంబర్పేట నుంచి డాగ్స్ రావాలి. ఆ డాగ్ ఆ రోజు ఏదో మర్డర్ కేసులో వేరే దగ్గరికి వెళ్ళింది. ఏం చేయాలో తెలియకపోతే అప్పుడు మేము పోలీస్ స్టేషన్లో అప్పటికి నక్సలిజం పోవడం వల్ల గార్డెనింగ్ పెంచడం, అప్పట్లోనే ఒక కుక్కని పెంచేవాళ్ళం, పెద్ద కుక్క. సో దాన్ని తీసుకొని వచ్చాం. ఇచ్చి ఆ లేడీకి చూపించి
అమ్మ ఇది పట్టేస్తుంది, తర్వాత మెడ పట్టుకొని కొరికేస్తుంది ఇది అని చెప్పడంతో ఆవిడ వెంటనే అంటే డౌట్ ఉండే ఆవిడ మీద మాకు అసలు ఆల్రెడీ. ఎందుకంటే మిడ్ నైట్ ఎప్పుడో 12-1:30కి డెత్ అయితే ఈవెన్ మార్నింగ్ 7-8 వరకు కూడా రిపోర్ట్ చేయకపోయేసరికి ఆమె మీద ఫోకస్ చేయడం జరిగింది. ఆ ఫోకస్లో ఆవిడ మాకు నిజం చెప్పడం మంచి సంఘటన. కానీ దీనికంటే కానీ నేను సంగారెడ్డి రూరల్లో ఉన్నప్పుడు ఎస్ఐగా ఈ కేసులో ఒకసారి ఎమ్మో చెప్పండి, ఎందుకు ఆవిడ భర్తని చెప్పాలి? భర్తని సెక్సువల్ హెరాస్మెంట్, రకరకాల హెరాస్మెంట్స్ వల్ల అతని భర్తని చంపాల్సి వచ్చింది. బుడగ మీరు పెంచిన కుక్క ఈ విధంగా పనికొచ్చింది. ఈ విధంగా పనికొచ్చింది. సార్ సంగారెడ్డి రూరల్ ఏం చెప్తున్నారు? నేను సంగారెడ్డి రూరల్ టౌన్ నుంచి రూరల్కి వెళ్ళాను. నేను యాక్చువల్లీ సంగారెడ్డి టౌన్ నుంచి సంగారెడ్డి రూరల్కి వెళ్ళాను. బిహెచ్ఎల్ కంటే రాకముందుకు శ్రీకాకుళం ఎస్పీ గారు ఉండేవారు. సదాశివపేటలో బక్రీద్ ముందు రోజు ఒక కేసు అయిందండి. వెనకపల్లి అని సదాశివపేటకు ఒక 3-4 కిలోమీటర్స్ ఉండేది ఊరు వెనకపల్లి అని, పుదేర దగ్గరలో మార్కెట్ కమిటీ వెనక. అక్కడ 2 విలేజ్, వెనకతల అనేమో ఒక శనీశ్వర ఆలయం ఉండేది, ఇదేమో వెనకపల్లి అని ఒక విలేజ్ ఉండేది. ఒక 13 years 14 years గర్ల్, ముస్లిం కమ్యూనిటీ, బక్రీద్ పండుగ ముందు రోజు తల్లితో కలిసి పిండి పట్టించుకోవడానికి సదాశివపేటకు వచ్చింది. ఈవినింగ్ 3:30-4 టైంలో ఆవిడ అమ్మాయి మదర్ నేను ఇంకా వేరే పనులు చూసుకొని వస్తాను నువ్వు వెళ్ళిపో అంటే, ఆటోలో వెళ్తే 2 రూపీస్ అవుతాయి ఖర్చు అని, నడుచుకుంటూ దగ్గరే కదా 3-4 కిలోమీటర్స్ అని అమ్మాయి ఆ క్యాన్ పెట్టుకొని పిండి పట్టుకున్న క్యాన్ పట్టుకొని వెళ్తుంది. నైట్ రీచ్ కాలేదు అమ్మాయి. రీచ్ కాకపోవడంతో వాళ్ళు తెల్లారి వాళ్ళంతా వెతికారు. రోడ్డు పక్కన పెద్ద బావిలో అమ్మాయి న్యూడ్గా చనిపోయి ఉంది. పెద్ద సెన్సేషన్ అయింది ఆ టైంలో. అప్పటికే సదాశివపేట పోలీస్ స్టేషన్ అటాక్ అయ్యి ఉంది అంతకుముందు మట్కాలో ఒక అతను చనిపోవడంతో. ఆ కేసును కూడా నేను మద్దిపాటి శ్రీనివాసరావు గారే మేము దాదాపు 70 మందిని అరెస్ట్ చేసాం. సో అప్పటికే మాకు పట్టు వచ్చింది దాని మీద, సదాశివపేట మీద. లింగయ్య గారు ఇన్స్పెక్టర్గా ఉండేవారు, లింగన్న గారు. శ్రీకాకుళం ఎస్పీ గారు నన్ను వెళ్తూ తన వెంట తీసుకెళ్లారు. అంత సీన్ అంతా చూసిన తర్వాత సోమనారాయణ మీరు ఇక్కడే ఉండండి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదాకా అని చెప్పి నాకు ఒక మెమో ఇచ్చి అక్కడే కూర్చోబెట్టారు. దాంట్లో పాసిబిలిటీస్ ఉన్న అన్ని వేస్లో దాన్ని ఇన్వెస్టిగేట్. కానీ మీరు చూడండి కేసెస్లో చిన్న క్లూతోనే కేసులు విడిపోతాయి. అక్కడ మాకు 2 చెప్పులు, షోలాపూర్ చెప్పులు 2 చెప్పులు దొరికాయి. ఆ చెప్పులకు ఫ్రెష్గా సీలలు కొట్టున్నాయి. ఆ సీలలు కొట్టిన చెప్పుల్ని చూసిన తర్వాత ఈ సీలలు నిన్నో మొన్న కొట్టించినట్టు ఉంది కానీ సదాశివపేటకు వచ్చి సదాశివపేటలో ఉన్న ఈ చెప్పులు కుట్టే వాళ్ళందరినీ పిలిపించి ఈ చెప్పులు చూపించి ఈ సీల ఎవరు కొట్టారా బాబు అని చెప్తే గాంధీ బొమ్మ దగ్గర కూర్చునే కొత్తను గుర్తుపట్టి, సార్ మొన్న నా దగ్గరకు ఈ గేరిలో ఉండే పిల్లోడు వచ్చాడు, గేరిలో ఉండే పిల్లోడిని నేను గుర్తుపడతాను, నెత్తికి ఎర్ర కలర్ వేసుకుని ఉంటాడు, ఆ పిల్లోడు వచ్చాడు సార్, ఆ పిల్లోడికి నేను కొట్టానని చెప్పాడు. ఆ చెప్పు సీలతోని ఆ పిల్లోడిని పట్టుకురావడం, వాడి ఫ్రెండ్ ఇద్దరు, ఎందుకంటే సదాశివపేటలో కళ్ళు సీసా అప్పుడు రేట్ ఎక్కువగా ఉండేదని పక్కన ఉండే విలేజ్లకు వెళ్ళి తాగితే తక్కువ ఉండేదని వాళ్ళు సైకిల్ మీద వెళ్ళి తాగి వస్తున్నారు. ఈ పిల్ల కనిపించింది. ఈ పిల్లని ఏదో అంటే ఆ పిల్ల రియాక్ట్ అయితే ఆ పిల్లని కొట్టడం, బలవంతంగా తీసుకెళ్ళి ఆ బాయిగడ్డను అంచున రేప్ చేయడం, తర్వాత దాంట్లోకి తోసి చంపేయడం చేశారు. వాళ్ళు కూడా మైనర్ బాయ్సే, పెద్ద ఏజ్ కూడా ఏం లేదు, 20-21 years ఉన్నాయి పిల్లలకి. సో ఆ చెప్పు శీల వాళ్ళని పట్టించింది. అంటే ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే సీన్ ఆఫ్ క్రైమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తే డెడ్ బాడీ కానీ సీన్ ఆఫ్ క్రైమ్ కానీ మనకి ఏదో విషయం నేరస్తుడి గురించి తెలియజేస్తుంది. కాబట్టి సీన్ ఆఫ్ క్రైమ్ ఇప్పుడు కూడా ఆఫీసులు అదే చెప్తుంటారు, సీన్ ఆఫ్ క్రైమ్ ఒకసారి డిజపియర్ అయిపోతే మళ్ళీ కనిపించదు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించమని, దాన్ని నోట్ చేసుకోమని, ఫోటో తీసుకోమని, వీడియో తీసుకోమని చెప్తుంటారు. సో ఇది కూడా మాకు దాదాపు 3rd day 4th dayకి క్లూ బ్రేక్ అయింది. ఆ క్లూ బ్రేక్ అయింది, ఆ చెప్పుల దగ్గర బ్రేక్ అయిందని ఆ కేసును మేము డిటెక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ అ బ్యూటిఫుల్ కేసు. ఓకే, బొల్లారం తర్వాత ఎక్కడికి వచ్చారండి? బొల్లారం నుంచి మళ్ళీ బ్యాక్ టు సంగారెడ్డి టౌన్ ఎస్ఐ. మళ్ళీ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్కు అప్పుడు ఏంటంటే కొత్తగా రూల్స్ వచ్చాయి. ఒకటే సబ్ డివిజన్లో 3-4 years కంటే ఎక్కువ ఎస్ఐలు పనిచేస్తే ఆ సబ్ డివిజన్లో రారు అంటే, అప్పటికే నేను రామచంద్రపురం సబ్ డివిజన్లో దాదాపు 5 ఏళ్లుగా పనిచేస్తుండడంతో నన్ను మళ్ళీ 2019 ఎలక్షన్కి మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్ ఎస్ఐగా మళ్ళీ బదిలీ చేశారు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ అక్కడ ఎలక్షన్. మీరు అప్పుడు సంగారెడ్డికి తర్వాత సంగారెడ్డికి తేడా ఉందా? అప్పటికి ఎమ్మెల్యేగా, ఇంకా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా బాగా వెలుగుతున్న ఎమ్మెల్యే గారు అప్పటికి ఇంకా ఎమ్మెల్యేగా లేరు. అప్పటికి ఆయన మాజీ మున్సిపల్ చైర్మనే.
అప్పటికి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. సో పొలిటికల్గా బాగా సెన్సిటివ్గా ఉంది మ్యాటర్. ఆ మ్యాటర్ని అప్పటికి నేను సీనియర్ ఎస్ఐ అయిపోయా కాబట్టి నేనైతే కరెక్ట్గా ఉంటుందని ఆఫీసర్స్ ఆలోచించి నన్ను టౌన్కి మళ్ళీ పోస్టింగ్ చేయడం జరిగింది. వెళ్ళి ఎలక్షన్ చేశాను. ఎలక్షన్ అయిపోగానే నాకు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. అక్కడి నుంచే ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ తీసుకుని మళ్ళీ నేను బయటకు వచ్చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్గా వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇన్స్పెక్టర్గా నేను నా ప్రమోషన్ తీసుకున్న తర్వాత అప్పటికి ఈ కేసులన్నీ చేయడం వల్ల మాకు ఎవ్రీ ఇయర్ ఒక ఏసీఆర్ అనేది రావటం, దాంట్లో అన్ని అవుట్ స్టాండింగ్స్ ఉండడంతో అప్పుడు నన్ను ఏసీబీ వాళ్ళు యాప్ చేసుకున్నాను. నా సర్వీస్ చూసి ఏసీబీలో అయితే కరెక్ట్గా ఉంటుందని చేసుకోవటం. అప్పటికి నాకు మా ఎస్పీగా పనిచేసిన శిఖా గోయల్ మేడం ఆవిడ మాకు అక్కడ డైరెక్టర్గా ఉండటం, నేను మళ్ళీ ఏసీబీలో రిపోర్ట్ చేశాను. కానీ నన్ను అన్ఫార్చునేట్లీ మళ్ళీ అదే మెదక్ జిల్లా ఇన్స్పెక్టర్, ఏసీబీ ఇన్స్పెక్టర్, అప్పుడు జిల్లాకు ఒక డిఎస్పీ ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఒక్కటే ఇన్స్పెక్టర్ ఉండేవాడు. మళ్ళీ నన్ను ఏసీబీ ఇన్స్పెక్టర్ అక్కడే రిపోర్ట్ చేయించారు. దాదాపు 3 సంవత్సరాలు ఏసీబీ ఇన్స్పెక్టర్గా అదే జిల్లాలో పనిచేశారు. కానీ అదే ఏసీబీలో మీకు జీవితంలో మర్చిపోయిన ఘటనలు జరిగినట్లేదు కదండి. మీకు అన్యాయంగా అనుకుంటారా, లేదా కుట్ర అనుకుంటారా, లేదు మీ స్వయం కృపద అనుకుంటారా? ఒక కేసులో లిక్కర్ కేసులో ఇరుక్కొని సోమనాథ్ సింగ్ గారు చాలా అవమానపడ్డారు. ఇది కెరీర్లో ఒక మచ్చగా ఉండిపోద్దేమో అనిపిస్తుంటుంది. మచ్చ అనే మాట కంటే నిజంగా నా కెరీర్లో నేను వ్యక్తిత్వంగా నేను పెంచుకున్న నా కెరీరు ఎంతో ఇష్టపడి చేసిన ఉద్యోగము ఆ దెబ్బతోని, అంటే అది నేను అధికారుల కుట్ర అని అంటారా, లేకపోతే నేను చేస్తున్న పనులు, నేను అప్పటికే చాలా బ్యూటిఫుల్ ఆపరేషన్స్ చేశాను మెదక్ జిల్లాలో. నా పీరియడ్లో దాదాపుగా అప్పటిదాకా చేయని ఆపరేషన్స్ అన్నీ ఏసీబీలో చేసాం. పెద్ద కేసులు చేయడం, దాదాపు చాలా పెద్ద కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది ఏసీబీలో ఉన్నప్పుడు. దాంతో సోమనారాయణ సింగ్ అంటే ఒక బ్రాండ్ లాగా అక్కడ ఫోకస్ కావడం, దానికి కొంతమంది అధికారులకు అది నచ్చకపోవడంతో అప్పుడున్న ఒక లిక్కర్ సిండికేట్ అనే ఒక కేసులో ఎక్కడో ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. దాంతో ఆ జిల్లాలో సంబంధించిన వాళ్ళంతా హుషారుగా అయ్యారు. అంటే నేను ఆ జిల్లాలో అంతకుముందు ఎస్ఐగా పనిచేశాను కాబట్టి వాళ్ళంతా నాకు పాత పరిచయం ఉండడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ ఏదో నా దగ్గర నుంచే వెళ్ళింది అనే ఉద్దేశంతో నా మీద అపవాదం వేశారు. దానివల్ల చాలా మానసిక క్షోభను అనుభవించడం, ఆ మచ్చని ఇంకా ఒకసారి పడ్డ మచ్చని మీరు ఎన్ని రకాలుగా తుడుచుకుందామన్నా అది పోదు మురళి గారు. ఆ మచ్చ నా జీవితంలో చాలా పెనుమార్పులనే తీసుకొచ్చింది అనుకోవచ్చు. నేనైతేంది, నా ఫ్యామిలీ మెంబర్స్ అయితేంది, నాతో ఉన్న స్నేహితులు అయితేంది, దాన్ని తట్టుకోవడం చాలా కష్టమైంది. ఎన్నో నిద్రలేత్రులను రాత్రులను గడిపాము. ఎందుకంటే డిపార్ట్మెంట్ గురించి నిజంగా చెప్పాలంటే సాక్రిఫైస్ డ్యూటీసే చేశాము. కానీ ఆ ఒక్క మచ్చ వల్ల నా జీవితం ఎక్కడికో అట్టడుగు స్థాయికి పడిపోయేది. అంటే సోమనాథ్ సింగ్ అనగానే ఒక బ్రాండ్ అనేది మెదక్ జిల్లాలో ఎప్పటి నుంచి వినిపిస్తుంది. ఏసీబీ లాంటి ఒక ఏజెన్సీలోకి ఒక వ్యక్తిని పోలీస్ ఆఫీస్ తీసుకోవాలంటే అతని క్యారెక్టరు, అతని కెరీర్ చూస్తే కానీ తీసుకోరు. ఏమాత్రం చిన్న బ్లాక్ స్పాట్ని పక్కన పెడతారు. అంత నీట్గా సొంత ఇంటిగ్రేట్తో వచ్చిన సోమనాథ్ సింగ్కి ఇలాంటి ఒక మచ్చ వేయడంతో సూసైడ్ చేసుకునే స్థాయి వరకు సోమనాథ్ సింగ్ వెళ్ళారు అంటే ఏ స్థాయికి అనుకోవచ్చు? అంటే మీరు ఒక ఆత్మహత్యని కాపాడాల్సిన మీరే ఆ స్థాయికి వెళ్ళారంటే మీ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించారు అసలు? అదే దాదాపు 16-17 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేసి మనకంటూ ఒక ఇమేజ్ని సృష్టించుకొని మనమంటూ ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా మనం అందరినీ చూపించుకుంటున్నప్పుడు ఒకేసారి అధపతాలని పడిపోతే ఏమీ చేయలేని పరిస్థితి, అంధకారం. మీరు అన్నట్టు మీరు ఏదైతే సూసైడ్ అటెంప్ట్ అనే మాట ఉందో అది చాలా పెద్ద తప్పే. ఎందుకంటే తర్వాత నేను ఎన్నోసార్లు ఆలోచించుకున్నాను నేను ఆ విషయం. అది కానీ ఆ ఫ్రస్ట్రేషన్, అంటే నేను ఇన్ని సంవత్సరాలు నేను కాపాడుకున్న నా యొక్క హోదా, నా యూనిఫామ్ యొక్క గౌరవము దీనివల్ల పోయిందే. నేను అనవసరంగా ఒక అవమానానికి గురి కాబడ్డాను. నేను చేయని తప్పుకు నా మీద అవమానం పడ్డాను, మచ్చపడింది. దీన్ని నేను ఎట్లా ఫేస్ చేయాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఫేస్ చేయాలి అని. అంటే మీరు అంత డీప్గా ఆలోచించారు, కానీ తర్వాత జరగకుండా జరిగితే మీ కుటుంబం ఏ విధంగా ఉంటుంది అన్న విషయం ఎందుకు ఆలోచించలేపారు? ఎందుకంటే జనరల్గా పోలీస్ స్టేషన్కి ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసే సోమనారాయణ సింగే ఒక చిన్న మచ్చ పడింది, దానికి ఫేస్ చేయలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచించారా? లేదు,
యాక్చువల్లీ ఆ టైంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి నిజంగా కూడా నువ్వు అన్నట్టు. ఒకవైపు యూనిఫాము, డిపార్ట్మెంటు, నేను అప్పటిదాకా నేను యూనిఫామ్ మీద పెంచుకున్న గౌరవము అన్నీ మంట కలిసిపోయాయి. నేను వెలివేయబడ్డ పరిస్థితి ఉంది నాకు అప్పుడు. అంటే మీరు ఆ శోభలో, ఆ షార్ట్ బానిసక శోభలో మీరు ఆ నిర్ణయం తీసుకున్నా, కానీ మీకు ప్రత్యర్థులుగా భావిస్తున్న కొంతమంది మాత్రం ఒక చెడ్డ ప్రచారం తీసుకొచ్చారు. సోమనాథ్ సింగ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకొని ఏసీబీ వాళ్ళకి భయపడడానికి ఆ విధంగా చేశాడని ఒక ఆరోపణ తీసుకొచ్చారు. సో తర్వాత అది గవర్నమెంట్ ఎంక్వైరీ చేసింది, ఫేక్ అని తేలింది. వెంటనే నన్ను వితిన్ 1 month పీరియడ్లోనే నన్ను డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. అది తర్వాత ఎపిసోడ్. బట్ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. దాన్ని ఎవరు వెనక్కి తీసుకురాలేకపోయారు కదా. మీకు మీద ఎంక్వైరీ జరిగింది, ఎంక్వైరీలో మీరు ఫెయిర్ అండ్ వచ్చి రావచ్చు, కానీ మీకు జరగాల్సిన నష్టం అయితే జరిగింది కదా. జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది సొసైటీలో. ఇప్పుడు ఎప్పటికైనా కూడా, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచే కాదు, తర్వాత ప్రతి ఎలక్షన్ టైంలో కూడా నా మీద ఆ మచ్చ ఉందనేది చెప్తే ఎలక్షన్ టైంలో నన్ను పక్కకు పెట్టడం జరుగుతుంది. ఆ మచ్చ అది ఇప్పటికీ మనసులో ఉంది మురళి. మీరు అది బహుశా అది నా కట్టెతో పాటే పోవాల్సిన మచ్చేమో. ఆ మచ్చనైతే ఎప్పటికీ పోగొట్టుకోలేదు. సార్, ఏసీబీ తర్వాత కేసు నుంచి బయటపడిన తర్వాత ఏసీబీ తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఇవన్నీ ఫేక్ కేసులు, ఇవన్నీ తప్పుడు కేసులు, ఇవన్నీ చెప్పి మమ్మల్ని అందరినీ 1 monthలోనే, దాదాపు నేను ఒక్కడే కాదు మురళి, చాలా మంది ఆ పీరియడ్లో మేము డిపార్ట్మెంట్లో బ్యూరోలో పనిచేసిన దాదాపు 20 మంది ఆఫీసర్లు మేము అందులో నుంచి బలవంతంగా గెంటి వేయబడ్డాం. అది ఎందుకు గెంటి వేయబడ్డాం అనేది అప్పుడున్న ఆఫీసర్లందరికీ తెలుసు, అప్పుడున్న పరిస్థితులు తెలుసు. అప్పుడు అటువంటి సమయంలో మీకు కోపం రాలేదా? నేను వ్యవస్థ మీద పోరాటం వచ్చింది. దాదాపు నా మిత్రులు, నాతో పాటు పనిచేసిన నా మిత్రులు అయితేంది, నా ఫ్రెండ్స్ అయితేంది, నా బ్యాచ్మేట్స్ అయితేంది, నా వ్యక్తిత్వం తెలిసిన సీనియర్ అధికారులు అయితేంది, అందరూ అండర్గా నిలబడ్డారు. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్పారు. సోమనారాయణ సింగ్ అనేవాడు ఆ టైపు మనిషి కాదు, వాడు ఒక బ్రాండ్ అని అందరూ వచ్చి మాట్లాడటం. అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు నన్ను పిలిపించి మాట్లాడటం, మా స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేయడం. అప్పుడున్న హోమ్ మినిస్టర్ గారు, అప్పుడు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ అనురాధ మేడం, వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళంతా దాన్ని క్లియర్ చేశారు. ఇమీడియట్గా క్లియర్ చేసి ఇవన్నీ తప్పండి అని చెప్పి వెంబడే రీఇన్స్టిట్యూట్ చేయడం, పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. సో కానీ నేను కొద్దిగా డిసప్పాయింట్మెంట్లో ఉండి నేను ఇంకెక్కడికి పోస్టింగ్ వెళ్లకుండా నా ఇంట్రెస్ట్తోని, విల్లింగ్తోని నేను అప్పుడు డిటీసీ జడ్చర్ల ట్రైనింగ్ సెంటర్ జడ్చర్లకు నేను సిఎల్ఐగా వచ్చాను. నేను వచ్చి దాదాపు 7 నెలలు 8 నెలల కాలం వరంగల్ బ్యాచ్ అప్పుడు ట్రైనింగ్లో ఉంది, సివిల్ కానిస్టేబుల్ బ్యాచ్, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ బ్యాచ్ అంతా ఇప్పటికీ మాతో టచ్లో ఉంటారు. వరంగల్ ట్రైనింగ్ బ్యాచ్ అంతా ఎక్కడ కలిసినా మా సార్ని ఆప్యాయంగా పలకరిస్తారు. సో దాదాపు 250 మంది అందరూ చక్కగా పాస్ అయిపోయి ఆ బ్యాచ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాంట్లో దాదాపు 30-40 మంది కూడా సబ్ ఇన్స్పెక్టర్స్గా సెలెక్ట్ అయ్యారు. ఎక్కడున్నా ఫోన్ చేస్తుంటారు, ఎక్కడున్నా మాట్లాడుతుంటారు, కలుస్తుంటారు. చక్కటి ఆ తర్వాత నేను రిలాక్స్ కావడానికి, మళ్ళీ నేను తేరుకోవడానికి డిటీసీ జడ్చర్ల ఒక మెడిసిన్ లాగానే పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చాను? తర్వాత అక్కడి నుంచి నేను ఇదే టౌన్కి, మహబూబ్నగర్ ఎక్కడైతే పనిచేస్తున్నానో ఇదే టౌన్కి నేను సిఐగా రావడం జరిగింది. దాదాపు 2.5 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. ఇక్కడ అది ఎలక్షన్ 2014 ఎలక్షన్ అప్పుడు ఇంపార్టెంట్ నాకు. అప్పుడు ఇక్కడ ఎలక్షన్స్లో అప్పుడు సీనియర్ కావాలి అని చెప్పి నన్ను ఇక్కడ తీసుకురావడం, నేను ఇక్కడ ఎలక్షన్లో 2.5 years ఇక్కడ దాదాపు పనిచేయడం చేశాను ఇక్కడ నేను. అప్పుడు మీకు ఏమైనా మహబూబ్నగర్లో గుర్తున్న కేసులు ఉన్నాయా? మహబూబ్నగర్లో ఇది కూడా అంతే సేమ్ అండి. ఆల్మోస్ట్ నాకు ఏంటంటే నేను సంగారెడ్డి దాదాపు టౌన్ రూరల్ 4 years చేసి వచ్చాను కాబట్టి అదే మిక్స్డ్ కల్చర్, అదే సేమ్ అర్బన్ పోలీసింగ్. నేను ఆల్రెడీ నా జీవితం అంతా టౌన్ పోలీస్ స్టేషన్ చేశాను మ్యాక్సిమం అని చెప్పుకోవాలి. సంగారెడ్డి టౌన్, రూరల్, బిహెచ్ఎల్, బొల్లారం అంతా పెద్ద పోలీస్ స్టేషన్స్, మేజర్ క్రైమ్స్ ఉన్న పోలీస్ స్టేషన్ చేసి వచ్చారు కాబట్టి మహబూబ్నగర్ అనేది ఇక్కడ చాలా మంచి ప్రాంతం. హైదరాబాద్ సిటీకి దగ్గరలో ఉన్న ప్రాంతం. పబ్లిక్ అంతా చాలా సాఫ్ట్. ఇక్కడ రౌడిజం ఎక్కువ అంటారు. అది ఎప్పుడోనండి 80s 90sలో ఉండేదట అని విన్నాం తప్ప మనం ఎప్పుడు చూసింది లేదు. సోమనారాయణ సింగ్ రాకముందే పేరు రావడంతో రౌడిజం కంట్రోల్ అయిందా? సోమనారాయణ సింగ్ రావడం వల్ల పేరు కంట్రోల్ అయిందని చెప్పలేదు. ఎందుకంటే నేను ఈ జిల్లాకు న్యూ పోస్టింగ్. నాకు అప్పటికి నేను ఈ జిల్లా ఎవరో తెలియదు. నేను కానీ మెదక్ జిల్లా నుంచి ముందు పేరు వచ్చి ఉంటుంది. పేరు వచ్చి ఉంటుంది, తెలుసుకొని ఉంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసుకొని ఉంటారు. కానీ ఒకటి ఏది ఉన్నా పేపరే కదా. ఈ రోజుల్లో మీరు అన్నట్టు పాత రోజుల్లో లాగా పాత పోలీసింగ్ అనేది లేదు కదా. ఇప్పుడంతా అంతా కొత్త పోలీసింగ్. ఇప్పుడంతా ఏది ఉన్నా ఆన్ పేపర్ పెట్టాల్సిందే. ఆన్ పేపర్ మీద రికార్డు మీద మనం రికార్డుగా పర్ఫెక్ట్గా ఉంటే
వాడు ఎవడైనా కూడా చట్టానికి తలవంచాల్సిందే. అది ఎవరైనా కావచ్చు, ఏ స్థాయి వాళ్ళైనా కావచ్చు, అధికారులు కానీ మీరు ఇంకేదైనా కావచ్చు. మహబూబ్నగర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? మహబూబ్నగర్ నుంచి నేను అప్పుడు ఈ మళ్ళా ఈ సిద్దిపేట ప్రాంతం తొగుట సీఐగా వెళ్ళాను నేను. మల్లన్న సాగర్లో అప్పుడు ఇష్యూస్ జరుగుతుంది. మల్లన్న సాగర్లో అప్పుడు రైతులది ధర్నా జరిగింది. అక్కడ ఉన్న సిఐ గారిని సడన్గా ట్రాన్స్ఫర్ చేయడంతో అప్పుడున్న డిఐజీ అకున్ సబర్వాల్ గారు నన్ను ఇక్కడ మా దగ్గర అప్పుడు పుష్కరాలు జరిగాయి. ఆ పుష్కరాల్లో నన్ను చూసి సోమనారాయణ అక్కడ కొద్దిగా ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి నన్ను ఓవర్ నైట్ తీసుకెళ్ళి అక్కడ పోస్టింగ్ చేయడం జరిగింది. దాదాపు అక్కడ 1 year అక్కడే సిఐగా పనిచేశాను. సిఐగా పనిచేసి ఆ మల్లన్న సాగర్ ఇష్యూస్ అన్నీ ఆ ముంపు గ్రామాల్లో అప్పుడు బాగా ఎక్కువగా ఎజిటేషన్స్ జరుగుతుండేవి. సో అక్కడ ఉండడం, రకరకాల పొలిటికల్ పార్టీస్ విజిట్ చేసేవాళ్ళు, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళంతా అక్కడికి విజిట్ చేసేవాళ్ళు. దాంతో వాళ్ళందరినీ వాళ్ళతో ఉండడం, ఆ ప్రాంతాన్ని కొద్దిగా సద్దుమణిగేలా చేయడం, ప్రశాంతంగా ఉండటంతో ఒక 1 year చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ జరగడం జరిగింది. ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి నేను కొత్తకోట సీఐగా ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇదే జిల్లాలో, అప్పుడు ఉమ్మడి జిల్లానే ఉంది. ఉమ్మడి జిల్లా లేదండి, అప్పుడు ఉమ్మడి జిల్లా పోయింది. కొత్తకోట వనపర్తి జిల్లా కింద ఉంది. కొత్తకోటగా సీఐగా ట్రాన్స్ఫర్ అయ్యాను నేను. అక్కడ కల్చర్ ఏముందంటే అక్కడ పబ్లిక్ అక్కడ అంతా అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఎక్కువగా. 5 పోలీస్ స్టేషన్స్. పెబ్బేరు వచ్చేసి కొద్దిగా రాయలసీమ కల్చర్ ఉంటుంది. కృష్ణానది పరివాహక ప్రాంతం, కొద్దిగా రాయలసీమ కల్చర్ ఉంటుంది. కానీ మనుషులంతా మంచివాళ్ళు. మహబూబ్నగర్ పీపుల్ సాఫ్ట్ పీపుల్ మొదటి నుంచి కూడా. అక్కడ 5 పోలీస్ స్టేషన్స్ ఉండేవి. కిలాగన్పూరు, కొత్తకోట, పెద్దమందడి, శ్రీరంగాపూర్ ఇవన్నీ ఉండేవి. శ్రీరంగాపూర్లో బ్రహ్మాండమైన టెంపుల్, చాలా ప్రశస్తమైన టెంపుల్ ఉండేది. అది చాలామందికి తెలియదు. నేను వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఉండే చాలామంది మిత్రులకి ఆ టెంపుల్ చూపించాను. మీరు కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్. సో అక్కడ ఉన్నాను. అక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ కేసు జరిగిందండి. అప్పుడు మా ఎస్పీ గారు రమారాజేశ్వరి మేడం మాకు ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు. ఆవిడ గద్వాల ఎస్పీగా ఉండేది. మా దగ్గర ఒక మైనర్ బాయ్, 8 years బాయ్ని ఒక వాళ్ళ మేనత్త భర్త, మేనత్తకు ఒకడు ఆ మేనత్తను థ్రెడ్ చేయడం కోసం, ఆ మేనత్త అంటే ఇష్టపడే ఒక వ్యక్తి ఈ పిల్లోడిని కిడ్నాప్ చేశాడు. స్కూల్కి వచ్చి, హాస్టల్కి వచ్చి ఆ పిల్లోడిని తీసుకొని మేనత్త కొడుకుని కిడ్నాప్ చేశాడు. ఆ పిల్లోడి మేనత్తకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అచ్చా. వాడు ఒక ఆటో డ్రైవర్ హైదరాబాద్లో. వాళ్ళ మేనత్తకు పరిచయం. సో వాడు ఏం చేశాడంటే ఆ మేనత్త మీద ఇష్టపడి వాడు ఆ ప్రేమికుడు ఆవిడ ఇష్టపడి ఆవిడ రమ్మని అడిగాడు. ఆవిడ డినే చేసింది. డినే చేస్తే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నీ భర్తను వదిలేసి వచ్చేయమన్నాడు. అమ్మాయి డినే చేసింది. చేస్తే వాడు హైదరాబాద్ నుంచి ఆటో తీసుకొని వచ్చి కొత్తకోటకి ఆవిడ అన్న కొడుకుని హాస్టల్లో చదువుకుంటుంటే నేను వాళ్ళ రిలేటివ్ని ఇక్కడి దాకా తీసుకెళ్తానని ఒక 8 years బాయ్ని తీసుకొని వెళ్ళిపోయాడు. మాకు అది ఉదయం మార్నింగ్ 8-8:30కి జరిగింది. మాకు అరౌండ్ 12-12:30కి కంప్లైంట్ వచ్చింది. సో మేము వెంటనే దాన్ని టార్గెట్ చేసి చూస్తే వాడు టువర్డ్స్ బాంబే వైపు వెళ్ళే ట్రైన్లో ఉన్నాడు. అప్పటికే ట్రైన్ మన బార్డర్ దాటి కర్ణాటకకు ఎంటర్ అయిపోయింది. వాడు మళ్ళీ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తున్నాడు ఆ అమ్మాయికి. నువ్వు సాయంత్రం 7 గంటల ట్రైన్ ఉంది, ట్రైన్లో కూర్చొని పూనా రైల్వే స్టేషన్లో నీ కోసం ఎదురు చూస్తుంటాను, నువ్వు రాకపోతే ఈ పిల్లోడిని చంపేస్తాను మీ అన్న కొడుకుని చెప్పి చేస్తున్నాడు. సో అప్పుడు వెంటనే ఎస్పీ గారు మాట్లాడటం, ఎస్పీ గారు కొన్ని టీమ్స్ తయారు చేశారు. ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకొని ట్రైన్లో ఒక పార్టీ బయలుదేరాలి, బై రోడ్డు ఒక పార్టీ బయలుదేరాలి, నన్ను ఇమీడియట్గా ఫ్లైట్ క్యాచ్ చేసి పూనాకి వెళ్ళిపోమని చెప్పారు. నేను ఈవినింగ్ 7 o'clock ఫ్లైట్ పట్టుకొని పూనాకి వెళ్ళిపోయాను. అప్పటికే ఎస్పీ గారు అక్కడున్న వాళ్ళ బ్యాచ్మెంట్ సార్తో మాట్లాడటం, నాకు అక్కడ వాళ్ళు అసిస్ట్ చేయడం, వాళ్ళు క్రైమ్ పార్టీ వాళ్ళంతా అరౌండ్ మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న ట్రైను నైట్ 1 o'clock పూనా రీచ్ కావడం, మేమంతా రైల్వే స్టేషన్లో రెడీగా ఉంటాం. సో అక్కడికి బాబుతో వచ్చిన బాబుకి వెల్కమ్ టు పూనా అని చెప్పడం. సో అంతా ఒక సినిమాటిక్గా అక్కడ వెల్కమ్ చెప్పారు. టెంపుల్కి అక్కడికి వెల్కమ్ చెప్పడం. సో అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం. షార్ట్ పీరియడ్, ఆల్మోస్ట్ మాకు రిపోర్ట్ అయిన 16-17 గంటల్లోనే పూనా వెళ్ళడం. వాడు చాలా షాక్ అయిపోయాడు. మేము ఫ్లైట్లో వస్తాం అని పట్టుకోవడానికి, కానీ ఏ నేరస్తుడు అనుకోడు. ఇది కూడా ఇదే సిమిలర్గా నాకు
బొల్లారంలో జరిగింది. అంటే మీరు అక్కడ వాడిని పూణే కేసులో మాట్లాడదాం. పూణేలో వాడిని పట్టుకున్నారు. ఓకే, పట్టుకోగానే ముందు పడ్డాయా లేదంటే ఇక అవన్నీ మేము రికార్డు మీదేనండి, ఏదైనా ప్రతిదీ రికార్డే ఉంటుంది. మీరు ఎటు తిప్పి అడిగినా ఆ కేసు చాలా సెన్సిటివ్ కేసు. సెన్సిటివ్ కేసు. పిల్లోడిని వాడిని కానీ మర్డర్ చేస్తుంటే మనం ఏం చేసేది లేదు. ఈ అమ్మాయి పోవడం ఇష్టం లేదు. 100% వాడు ఆ పిల్లోని ఏం చేయాలో తెలియక చంపేసేవాడు. 100% అది మర్డర్ అయ్యేది. చాలా అంటే ఆ పీరియడ్ అంతా కూడా దాదాపు 16-17 గంటలు. ఆ 17 గంటలు ప్రతి ఆఫీసర్ కూడా టెన్షన్ ఉంటారు. ప్రతి టెన్షన్ లో వాడు కనబడ్డాడు అనుకోండి, మీరు ఫ్రస్ట్రేషన్ తీయలేదా? అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో ఒక ట్విస్ట్ జరిగింది. మా ఎస్పీ గారు ఏం చేశారంటే, వాడు పూనా దాకా పోయేదాకా ఎందుకు అని మధ్యలోనే జీఆర్పీ వాళ్ళని అలర్ట్ చేసింది. వాళ్ళు షోలాపూర్లో ట్రైన్ ఆగినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వీడిని ఆ పిల్లోడి ఫోటో పట్టుకొని జీఆర్పీ ట్రైన్లో పోలీసు వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తున్నారు బోగీలలో. వాడు అక్కడ డీబోర్డ్ అయిపోయాడు, అక్కడ దిగిపోయాడు. షోలాపూర్లో దిగిపోయాడు. అరే, షోలాపూర్లో దిగిపోతే మా ఎస్పీ గారు నాకు ఫోన్ చేసి, సోమనారాయణ, నేను అప్పటికి పూనా చేరుకున్నాను, వాడు షోలాపూర్లో డీబోర్డ్ అయిపోయాడు సోమనారాయణ అని చెప్పింది. అయ్యో, తెలిసింది అంటే వీళ్ళు ఫోటో చూసుకుంటూ వెళ్తున్నారు కదా, ఒక దగ్గరికి వెళ్ళగానే సీట్లో కూర్చున్న వాళ్ళు ఇప్పుడే దిగిపోయారు, వీళ్ళు మీరు వస్తున్నారు చూసి వీడు చిన్నగా అక్కడ దిగిపోయాడని చెప్పారు. సో వాళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ మా ఎస్పీ గారు అక్కడ షోలాపూర్ కమిషనర్ గారితో మాట్లాడి అక్కడ వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసింది. అయితే లక్కీలీ ఏం జరిగిందంటే, వీడు దిగేటప్పటికి అప్పుడు షోలాపూర్ లోకల్ ట్రైన్ ఒకటి, షోలాపూర్ టు బాంబే ట్రైన్ కదులుతుంది. వీడు దీన్ని షోలాపూర్ టు పూణే ట్రైన్లో ఎక్కి కూర్చున్నాడు. ఈ ట్రైన్ వెళ్ళిపోయింది. మేమేమో ఈ వెనకొచ్చే ట్రైన్ కోసం చూస్తున్నాం. దీనికంటే ముందే ఈ ట్రైన్ లోకల్ ట్రైన్ వచ్చి ఆగింది. మేము ఎందుకు అక్కడ నిలబడి, సరే హైదరాబాద్ ట్రైన్ రాకముందు లోకల్ ట్రైన్ వచ్చింది, దాంట్లో నుంచి దిగాడు. అంటే మీకోసం వచ్చినట్లు వచ్చాడు. కరెక్ట్గా నేనున్న భోగి ముందే దిగాడు. వెల్కమ్ చెప్పారు. వెల్కమ్ టు పూనా అన్నాను. వాడు వెంటనే గుర్తుపట్టాడు, పోలీసులు వచ్చారని చెప్పి కస్టడీలో. చిన్న అబ్బాయి వాడు కూడా, ఏజ్ పెద్ద ఏజ్ మీద 22-21 ఇయర్స్. అసలు అమ్మాయి ఎలా పరిచయం వాడికి? వాళ్ళు అక్కడ లోకల్లో వాడు ఆటో నడిపేటప్పుడు అదే లోకాలిటీలో ఉండే ఆవిడ. అంటే ఆవిడ వైపు నుంచి వెళ్ళాడు, మిస్టేక్ లేదు, వీడే ఎంత. సరే, ఓకే. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి? అక్కడి నుంచి కొత్తకోట నుంచి మళ్ళీ నాకు ప్రమోషన్ ఉండే. యాక్చువల్లీ డిఎస్పీ ప్రమోషన్ మాకు మొన్న రావాల్సి ఉండే, కొన్ని కోర్టు కేసుల వల్ల వాటి వల్ల రాలేదు మాకు. మా బ్యాచ్ ఇంకా స్టార్ట్ కాల. సో నేను కొత్తకోట నుంచి మళ్ళీ నేను అప్పటికి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, మొత్తం జిల్లాలోనే తిరుగుతున్నామనే ఉద్దేశంతో మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకొని నేను డిటీసీ పటాన్చెరు సంగారెడ్డి డిటీసీకి మళ్ళీ సిఎల్ఐ సెకండ్ టైం, మళ్ళీ అంతకుముందు డిటీసీ జడ్చలో చేశాను, ఈసారి అక్కడికి వెళ్ళాను. అక్కడ మా జిల్లా వాళ్ళే కానిస్టేబుల్స్ 250 మందికి సివిల్ కానిస్టేబుల్స్ మళ్ళీ ఒక బ్యాచ్ వచ్చింది. 250 మంది కానిస్టేబుల్స్ని మా వాళ్ళని అందరినీ, మా జిల్లా వాసులని ప్రేమతోని అందరినీ బాగా ట్రైన్ చేయడం, అందరూ పాస్ కావడం, అందరూ వెళ్ళిపోయారు. అందరూ ఇప్పుడు నేను నల్గొండ జిల్లాకి ఎక్కడ రోడ్డు మీద ఆపినా మా పిల్లలు ఎక్కడో చోట రోడ్డు మీద కనబడతారు, పలకరిస్తారు. అంటే నన్ను ఒక గురువు స్థానంలో చూస్తారు, ఒక తండ్రి స్థానంలో చూస్తారు. ఏదైనా ఇబ్బంది ఉన్నా ఫోన్ చేస్తారు, ఇప్పటికీ మాట్లాడుతుంటారు. వాళ్ళ గ్రూపు, యు బిలీవ్ ఆర్ నాట్, వాళ్ళ గ్రూప్ డీపీగా నా ఫోటోనే పెట్టుకున్నారు ఇప్పటికి కూడా. అంటే ఇంకా నా జీవితంలో అంతకంటే ఎక్కువ నేను సంతోషించాల్సిన విషయం, నేను అచీవ్ చేయాల్సిన విషయం ఏం లేదు. ఇంకా నాకు ఆల్మోస్ట్ ఇంకా 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు సర్వీస్ ఉంది. చాలా చిన్న ఏజ్లో డిపార్ట్మెంట్లోకి వచ్చాను. 22 ఇయర్స్కి నాకు సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చింది. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. రేపు నవంబర్కి 25 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేస్తాం. ఇంకా 13 సంవత్సరాల సర్వీస్ ఉంది, 13-14 సంవత్సరాలు ఉంది. గుడ్ మెమరీ, గుడ్ అచీవ్మెంట్. అదే సంగారెడ్డి పీటీసీలో మీరు జీవితంలో మర్చిపోలేని మరొక చేదు సంఘటన జరిగింది. అది మీ జీవితానికి మరొకసారి కుదిపినట్లుగా తెలుస్తుంది. మీ భార్య చనిపోవడం. అంటే మీరు ఇంట్లో ఉన్న, డ్యూటీలో ఉన్న మీ కుటుంబాన్ని ఆవిడ వెనక నడపడం మీకు ఒక విధంగా, అంటే మీరు బాధపడతారు. నీకు ఇంటర్వ్యూ ఇవ్వకూడదు అనుకున్నా, ఎందుకంటే యు ఆర్ మై ఫ్యామిలీ ఫ్రెండ్. నా గురించి నీకు ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసు. నీకు ఇంటర్వ్యూ ఇస్తే నువ్వు అడుగుతావని తెలుసు నాకు. కానీ నేను అడగకుండా ఉండలేకపోతున్నాను, ఎందుకంటే మీ జీవితంలో పెద్ద కుదుపు అనేది ఆవిడే అనుకుంటా. ఆవిడ అమ్మాయి చిన్న ఏజ్లో నా పెళ్ళయింది. నాకు 22కు పెళ్ళయింది. జాబ్, పెళ్ళి అన్నీ ఒకేసారి జరిగాయి నాకు. సొంత బాధ పెట్టాలని అడగడం కాదు, ఎందుకంటే మీరు ఏసీబీ కేసులో మీరు చిక్కుకున్నప్పుడు కూడా ఆవిడే మీకు వెనక నుండి, షీఈ్ మై బ్యాక్ బోన్, ఫ్యామిలీ నిలబెట్టింది. ఎంతమంది మిమ్మల్ని దూరం పెట్టినా ఆవిడ మీకు చాలా, ఎందుకు మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు, నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆవిడ మీ వెనక ఉండడం
నేను ప్రత్యక్షంగా చూశాను. అటువంటి బ్యాక్ బోన్ ఒకసారి మన సడన్గా విరిగిపోతే ఆ కుటుంబం ఎంత చిన్నబైన అవుతుంది అనేది నేను ఊహించగలను. కరోనా ఫస్ట్ వేవ్ దాటిపోయింది, అంత హ్యాపీగా ఉన్నాం. బట్ ఎక్కడో నుంచో వచ్చింది ఆ మహమ్మారి నా కుటుంబంలోకి. మొదట నేను ఎఫెక్ట్ అయ్యాను, దాంతో నా భార్య నా చిన్న కొడుకు ఎఫెక్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ నార్మల్గానే ఇంట్లో ఉన్నాం, హోమ్ క్వారంటైన్లో. 10వ రోజు సడన్గా మార్నింగ్ లేచేసరికి సాచురేషన్ తగ్గిపోయింది. కాంటినెంటల్ తీసుకుపోతే 1 అవర్లో చనిపోయింది. ఆ తర్వాత సెలవు పెట్టి వెళ్ళిపోయాను మా ఊరికి, సొంత ఊరికి. దాదాపు 6 నెలలు ఉద్యోగం రాలా. మీలాంటి మిత్రులు, నా బ్యాచ్మేట్స్ మళ్ళీ నువ్వు ఇట్లా ఉంటే నార్మల్ కావు, పిల్లలు ఉన్నారు, ఏమైపోతారు, నువ్వు వచ్చి నార్మల్గా జాయిన్ గా అని అన్నారు. వచ్చి జాయిన్ అయ్యి రిపోర్ట్ చేసిన తర్వాత ఐజీ గారు, నువ్వు ఇక్కడే ఉంటే లా అండ్ ఆర్డర్కి వెళ్ళు, లా అండ్ ఆర్డర్లో అయితే ఇవన్నీ మర్చిపోతావు నువ్వు అని చెప్పడంతో మళ్ళీ డీటీసీ నుంచి మళ్ళీ సెకండ్ టైం ఇక్కడికి వస్తే లా అండ్ ఆర్డర్లో మర్చిపోయినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేశాను. కానీ మర్చిపోలేకపోతున్నాను ప్రతి క్షణం. ఇప్పుడు పిల్లలు ఇద్దరు, పెద్ద అబ్బాయి ఎంబీఏ అయిపోయింది, చిన్న అబ్బాయి బీటెక్ అయిపోయింది. ఇద్దరికి క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే జాబ్ వచ్చాయి. పెద్ద అబ్బాయి ఇన్కార్పూర్లో చేస్తున్నాడు, చిన్న అబ్బాయి టాటా టెక్నాలజీస్లో చేస్తున్నాడు. ఇద్దరికి క్యాంపస్ సెలక్షనే వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరే నన్ను తల్లిదండ్రులాగా ఇక్కడే ఉండి చూసుకుంటున్నారు. వాళ్ళని చూసుకొని ఉంటున్నాం. కానీ బయట ప్రపంచం అనుకుంటున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ కర్కోటకులు ఏం లేరండి. ఫ్యామిలీ కోసం కొట్లాడే వాళ్ళు ఉన్నాం. మా ఫ్యామిలీస్ని పణంగా పెట్టి సొసైటీ కోసం పనిచేస్తున్నాం మేమంతా. మేము చూస్తున్నాం కరోనా మొన్న సెకండ్ వేవ్లో చాలామంది నోటికి మాస్క్ కూడా పెట్టుకోకుండా రోడ్ల మీద నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. అంటే వాళ్ళకు ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీగా నేను ఒక ఎఫెక్ట్ అయిన తండ్రిగా, ఒక ఎఫెక్ట్ అయిన భర్తగా చెప్తున్నాను. చాలామందికి దాని విలువ గవర్నమెంట్ పదే చెప్తుంది, ఇన్ని చెప్తుంది, అయినా కూడా కనీసం మినిమం జాగ్రత్తలు కూడా లేకుండా తీసుకోవటం వల్ల వాళ్ళు ఎఫెక్ట్ కావటం కాకుండా కుటుంబంలోని వయసులో వృద్ధులైన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో మేమేమో డ్యూటీలో తప్పదు కాబట్టి మేము ఎఫెక్ట్ అవుతున్నాం. కానీ దాంతో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎఫెక్ట్ అయ్యారు. ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న దాదాపు 50 మందిలో 45 మంది కరోనా బారిన పడ్డారండి. అందరూ వాళ్ళు పాపం. కానీ ఎవరికి కూడా ఏ ఇబ్బంది జరగలేదు. ఒక హెడ్ కానిస్టేబుల్ భార్య మాత్రం, ఒక కానిస్టేబుల్ భార్య సేమ్ నాలాగే ఆవిడ కూడా, నా భార్యలాగే ఆవిడ కూడా చనిపోవడం జరిగింది. కానీ అందరికీ పబ్లిక్ ఏంటంటే మినిమము కనీసమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్, ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అంటే మీ ఆఫీసర్లు చెప్తున్నట్లుగానో లేదా మీ శ్రేయాభిలాషి చెప్తున్నట్లుగానో బాబడి మర్చిపోవడానికి, ఇందులో నిత్యం ప్రజలతో ఉండడానికి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రైమ్ ఎలా ఉందండి? ఇది చాలా లైట్ పోలీస్ స్టేషన్ మురళి గారు, చాలా చిన్న పోలీస్ స్టేషన్, పరిధి కూడా చిన్నది. కానీ ఇందులో ఏంటంటే మెయిన్గా విఐపి మూమెంట్ ఎక్కువగా ఉంటుంది టౌన్లో. ఎస్పీ ఆఫీస్ ఇక్కడే, కలెక్టరేట్ ఇక్కడే, కోర్టు ఇక్కడే, గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే, బస్ స్టాండ్ ఇక్కడే, రైల్వే స్టేషన్ ఇక్కడే. చిన్న పోలీస్ స్టేషన్ అప్పటికీ ఎప్పుడు ఎట్టిగా 24 గంటలు మనం బిజీగా ఉంటాం, 24 అవర్స్ మనం బిజీగా ఉంటాం. ఆ బిజీగా ఉండటంలో మనకు మైండ్ సెట్ అంతా ఎప్పుడు ఆ ఉద్యోగం మీదనే ఉంటుంది కాబట్టి ఆ మార్పు అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు మా పోలీస్ స్టేషన్ కూడా చూశారు, దానిలో భాగంగానే అదే మీకు అడగబోతున్నారు. పోలీస్ స్టేషన్ అనగానే గతంలో ఉన్న అట్మాస్ఫియర్ ఇప్పుడు మీరు చూస్తున్న ఒక శిల్పారామంలోకి వస్తున్నట్లునో, ఒక పార్కులోకి వస్తున్నట్లుగానో మీరు దాన్ని ఒక మోడల్గా తీసుకొచ్చారు. అంటే తెలంగాణలో ప్రతి పోలీస్ స్టేషన్ మారుతుంది, కానీ దీని లొకేషను, దీని అట్మాస్ఫియర్, దీని అంబిషన్ డిఫరెంట్ కనిపిస్తుంది. దీని వెనక ఉద్దేశం ఏంటంటే అంటే యాక్చువల్లీ దీని వెనక ఉద్దేశం డీజీ మహేందర్ రెడ్డి సార్ చెప్పిన 5S కాన్సెప్టే. వర్క్ ప్లేస్ బాగుంటే, మీరు వర్క్ చేసే ప్రదేశం బాగుంటే, ఆ ప్రదేశం బాగుండటం వల్ల మీ ఒక్క వర్క్ అట్మాస్ఫియర్ చేంజ్ కావడం వల్ల మీ నైపుణ్యం పెరుగుతుంది. మీని మానసికంగా చాలా అద్భుతంగా పనిచేయటం వల్ల ఆ ఒత్తిడి మీ మీద తగ్గుతుంది. ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్లో భాగంగానే పోలీస్ స్టేషన్ యొక్క అట్మాస్ఫియర్ని చేంజ్ చేద్దాం. ఇది చేంజ్ చేయటం వల్ల మన పోలీస్ స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారులు అయితేంది, పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది అయితేంది కొద్దిగా ఉల్లాసంగా ఉంటారు. ఉల్లాసంగా ఉండటం వల్ల వాళ్ళ దగ్గర నుంచి పని మనం అనుకున్న పనిని సాధించవచ్చు అనే కాన్సెప్ట్తోని ఈ పోలీస్ స్టేషన్ అట్మాస్ఫియర్ని చేంజ్ చేయడం జరిగింది.
దీంతో పబ్లిక్ కూడా వచ్చిన వాళ్ళు కూడా ఫిర్యాదుదారులు అయితేంది, ఇంకా వేరే రీజన్స్తో వచ్చేవాళ్ళు అయితేంది, అందంగా ఉంది, ఒక పార్క్ లాగా ఉంది, పోలీస్ స్టేషన్ అట్మాస్ఫియర్ లేదు అని హ్యాపీగా కూర్చొని మాట్లాడుకోవడానికి బాగుంది అన్నట్టుగా ఉన్నారు. మా సిబ్బంది కూడా చాలా హ్యాపీగా అట్మాస్ఫియర్ చేంజ్ అయిన ఫీలింగ్లో ఉన్నారు. సో అట్మాస్ఫియర్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వృత్తి మానసికంగా కొద్దిగా ఒత్తిడి తగ్గుతుంది. పోలీస్ స్టేషన్కి వచ్చేవాడు కూడా ఆ భయంగా వచ్చేది, లోపలికి వచ్చి చెప్పాల్సిన విషయం కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితి కాకుండా తను ఫ్రీగా పోలీస్ స్టేషన్కి ఎంటర్ కాగలుగుతాడు, చెప్పే విషయాన్ని కూడా ఫ్రీగా చెప్పగలుగుతాడు. దీంట్కి నాకు మెయిన్గా నాకు నిజంగా దార్శనికుడు అంటే మా బ్యాచ్మేట్ రవీందర్ పంజాగుట్ట ఇన్స్పెక్టర్గా చేసేవాడు. అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి ఒకసారి వెళ్ళి చూస్తే అద్భుతంగా అంతకుముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి అప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి చాలా అద్భుతమైన మార్పు ఉంది. అంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మార్పుకి మంచిదే, కానీ దానికి ఒక ఫండ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ఫండ్స్ తక్కువ కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి 50,000 రూపాయలు పోలీస్ స్టేషన్ ఖర్చు కింద ఇస్తున్నారు. ఇది ఈ చెట్లు ఈ మార్పు అంతా కూడా కలిపి 1,00,000 రూపాయలు అవుతుంటుందేమో. అంతకంటే అది పెద్ద డబ్బు ఖర్చు అనే విషయం కాదు, కానీ మనం ఎట్లా దాన్ని సద్వినియోగం చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్. డబ్బు అనేది సమస్య కాదు ఇక్కడ. ఇది ఉన్న ప్రిమిసెస్ని మనం ఏ విధంగా మనం మెరుగుపరుచుకోవాలి. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా మంచి మంచి కొటేషన్స్తో బోర్డ్స్, వర్క్ ప్లేస్మెంట్ అలాట్మెంటు, వాళ్ళ వాష్ ఏరియాస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేసెస్ ఎట్లా ఉన్నాయి. కనీసం ఇంతమంది పోలీస్ స్టేషన్లో కూర్చొని తినడానికి ఒక టేబుల్ భోజనం ఉండేది కాదు, దానికి ఒక భోజనం, ఒక డైనింగ్ ఏరియా అట్లాంటివి అలాట్ చేయడం వల్ల సిబ్బంది యొక్క పనితీరు మెరుగుపరచుకోగలుగుతాం. ఒక రెస్ట్ తీసుకోవడానికి 2 బెడ్స్ పెట్టాం, ఎక్కడి నుంచో పని మీద వస్తారు, రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడే బాత్రూమ్ ఫెసిలిటీ బాగుంటే ఇక్కడే ఉంటారు, లేదంటే తన ఇంటి దాకా వెళ్ళాలి. సో దాన్ని క్లీన్ చేయించడం బాధ్యత కూడా ప్రతి 5 yearsలో సిస్టంలో ప్రిమిసెస్ని క్లీన్గా పెట్టుకోవడం, ఏరియాని క్లీన్గా పెట్టుకోవడం, మనం పనిచేస్తున్న ప్రదేశాన్ని కూడా క్లీన్గా పెట్టుకోవడం వల్ల వర్క్ అట్మాస్ఫియర్ చేంజ్ కావడం వల్ల వర్క్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది డీజీ గారి ఉద్దేశం. అందులోనే 5 yearsలో భాగంగా వర్టికల్ సిస్టమ్ని ఆయన అడాప్ట్ చేశారు. ఇప్పుడు ఆ వర్టికల్ సిస్టంలో భాగంగానే ఇదంతా అభివృద్ధి చెందుతుంది. ఓకే, అంటే పోలీస్ స్టేషన్ అట్మాస్ఫియర్ మారింది, కానీ పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చిందా సిబ్బందుల పనితీరులో కానీ సిబ్బంది మాట తీరులో కొంత మార్పు రాలేదు అనేది ఒక వాదన ఉందండి. వాస్తవం అంటారు? అది కాదేమో, ఎందుకంటే నేను ఇనిషియల్గా డిపార్ట్మెంట్లో నేను ఒక వారధి లాంటివాడిని. 96లో నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను కాబట్టి అంతకంటే ముందున్న ఆఫీసర్స్తో దాదాపు 15-20 సంవత్సరాలు కలిసి పనిచేసాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచెస్తో కలిసి పనిచేస్తున్నాను. అంటే నేను అంతకంటే ముందు ఒక 20 సంవత్సరాల బ్యాచెస్ని చూసుంటాను. 74, 75, 72 బ్యాచెస్ దాకా చూశాను నేను. 69 బ్యాచెస్ దాకా చూశాను. ఇప్పుడు నేను రీసెంట్ బ్యాచెస్ని కూడా చూస్తున్నాను. అప్పుడు ఎడ్యుకేషన్ తక్కువగా ఉండేది డిపార్ట్మెంట్లో. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వచ్చేసేది ఒక 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండేది. మీరు ఇప్పుడు అదే కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టారు, కానీ యూ కాంట్ బిలీవ్ ఇంటర్మీడియట్ చదివిన కానిస్టేబుల్ ఎవరూ లేరండి. అంత బీటెక్ ఉన్నారు. నేను మొన్న ట్రైనింగ్ సెంటర్లో చూశాను, ఆల్మోస్ట్ అంత పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, లా గ్రాడ్యుయేట్స్, MBA గ్రాడ్యుయేట్స్ ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. సో ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా నాలెడ్జ్ ఇస్తుంది. ఆ రూడ్నే మీరు అన్నారుగా ఇందాక, సొసైటీలో భయం లేదు అని. భయం లేకపోవడానికి కారణం ఏంటంటే మాలో ఉన్న రూడ్నెస్ తగ్గిపోవటమే. రూడ్నెస్ ఉండుంటే వాళ్ళు నిజంగా భయపడేవాళ్ళు. ఇప్పుడు పోలీస్ కూడా ఏమనట్లేరు, ఫ్రెండ్లీగా ఉంటుంది అని అనుకుంటే, పాము కాటేస్తుందంటే దాని దగ్గరికి పోరు. అది పాము ఏం చేయదు, బుసగొడుతుంది కాదు, ఏం చేయదు అనుకుంటే దాంతో ఆట ఆడుకుంటారు. అదే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే డీజీ గారు పెట్టిన కాన్సెప్ట్ కొంచెం దారి తప్పింది. మా ఆయన ఉద్దేశం వేరేగా ఉంది. ఎవరైతే ప్రజలతో పోలీసుతో ఫ్రెండ్లీగా ఉంటారో వాళ్ళతో ఉండమంటే, కానీ కొంతమంది అధికారులు తప్పుగా అర్థం చేసుకొని గాడికి గుర్రానికి ఒకేలా చూస్తున్నారు అనేది వాదన ఉంది. వాస్తవం అంటారు? కరెక్ట్, 100% కరెక్ట్. మీరు చెప్పిన వాదన సరి అయినది. డీజీ గారు ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ని తప్పుగా సొసైటీలో ఉన్న చాలామంది అర్థం చేసుకున్నారు. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ మా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా సిబ్బంది కానీ కొద్దిమంది అధికారులు కానీ తప్పుగా అర్థం చేసుకున్నారు. డీజీ గారు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, సొసైటీలో ఉన్న 95% పీపుల్కి పోలీస్ స్టేషన్తో పని ఉండదు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా ఎప్పుడు రారు, అవసరం కూడా లేదు. 4-5% పీపుల్ ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వాళ్ళ అవసరాల నిమిత్తం, ప్రాబ్లమ్స్ నిమిత్తం, సమస్యల నిమిత్తం వస్తారు. ఎవరైతే సొసైటీకి హాని చేయరో, సొసైటీతో ఫ్రెండ్లీగా ఉంటారో అటువంటి పబ్లిక్తోని పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండాలి. అదే ఫ్రెండ్లీ పోలీసింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళ వల్ల సొసైటీకి ఏం హాని లేదు. ఆ 95%, 98% పీపుల్ వల్ల సొసైటీకి అటువంటి హాని లేదు. వాళ్ళు ఏదో రోజువారీ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. ఆ రోజుకు వాళ్ళ కుటుంబానికి సరిపోయే పోషణ నిమిత్తం సంపాదన చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి బతుకుతారు. వాళ్ళ వల్ల సొసైటీకి ఏం లాభం, నష్టం లేదు.
ఏదో 1% 2% పీపుల్ వల్లనే సొసైటీకి నష్టం జరుగుతుంది. ఆ నష్టం చేసే పీపుల్ పట్ల కూడా నేను ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయమనలేదండి. సొసైటీకి ఎవరైతే హాని చేస్తున్నారో, సొసైటీకి ఎవరైతే నష్టం చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రం చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించమన్నారు. అందులో భాగంగానే మీరు చూస్తున్నారు, ఇప్పుడు మన దగ్గర ప్రతిదీ కూడా ఆన్లైన్ కేసెస్ రిజిస్టర్ చేయడం కానీ, పక్కాగా అరెస్ట్ చేయడం కానీ, ఎక్కువ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, సొసైటీకి ఎక్కువ హాని చేస్తున్న వాళ్ళని పీడీ యాక్ట్లో పెట్టడం కానీ, పీడీ యాక్టులలో నిర్బంధించడం కానీ, దానివల్ల వాళ్ళలో పరివర్తన తీసుకురావడానికి మార్పులు చేస్తున్నాం. కానీ మా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం, పబ్లిక్ కూడా తప్పుగా అర్థం చేసుకోవడం అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే వచ్చిన వాడిని కూర్చోబెట్టి రాగానే మర్యాదలు చేయడం కాదండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే వచ్చిన వాడి యొక్క బాధని అర్థం చేసుకొని ఆ బాధ పట్ల స్పందించడమే ఫ్రెండ్లీ పోలీసింగ్. అంతే తప్ప రాగానే మీరు అంటున్నట్టు చాలామంది చెప్తారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే రాగానే బిర్యానీ ఇట్లాంటివి అన్ని కాన్సెప్ట్ తప్పండి. అవన్నీ కూడా ఈ బిర్యానీ కాన్సెప్ట్ కాదు. సొసైటీకి ఎవడైతే ఫ్రెండ్లీగా ఉంటాడో వాని పట్ల పోలీసు ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి. సొసైటీకి ఎవరైతే హాని చేస్తారో చట్ట ప్రకారం వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదే ఫ్రెండ్లీ పోలీసింగ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సార్, ఇప్పుడు మీరు పీడీ యాక్ట్ గురించి చెప్పారు. పీడీ యాక్ట్ అనేది సొసైటీకి ఎవరు నష్టం చేస్తారో, సొసైటీకి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుందో, లేదా దేశానికి శాంతి భద్రతలు కానీ, లేదా అన్ఆఫ్లా యాక్ట్ చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టమని సుప్రీంకోర్టు చెప్తుంటే, ఇప్పుడు కొంతమంది వ్యక్తిగత కక్షలతోనో లేదా చీటింగ్ కేసుల్లో ఉన్న వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడం అనేది తప్పుపడుతుంది సుప్రీంకోర్టు. ఇప్పుడు దీన్ని మీరేమంటారు? మీరు చెప్తున్నట్టు ఎక్కడో చోట 1-2% అదేమన్నా మిస్యూజ్ అయి ఉంటే అయి ఉండొచ్చు తప్ప 99% ఇప్పుడు ఒక కేసు అయితే ఏదన్నా తప్పుడు కేసు పెట్టగలుగుతుంది. పీడీ యాక్ట్ పెట్టాలంటే కనీసం 5-6 కేసులు ఉండాలి ఒక వ్యక్తుల మీద. ఒక కేసు మీద మీరు పీడీ యాక్ట్ పెట్టలేము మేము. ఇంకోటి దానికి పీడీ యాక్ట్స్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ అయి ఉన్నాయి. పాత కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం, కొత్త కేసుల్లో 6 monthsలో 2 కేసులలో ఇన్వాల్వ్ అయి ఉంటాం. వాటి వల్ల సొసైటీకి నష్టం జరగాలి. మేము ఉత్తిగా పీడీ చేయమంటే రేపు మేమంతా పీడీ దగ్గర కమిటీ ముందు చెప్పాలి, కోర్టుల ముందు మేము నిలబడి చెప్పాలి. అన్నెసరీగా కాదు. కాకపోతే సుప్రీంకోర్టు మొన్న చెప్పిన దాంట్లో ఏంటంటే, ఒక మదర్ ప్రెగ్నెంట్ లేడీ ఉన్నప్పుడు ఆవిడ మీద పీడీ పడింది. ప్రెగ్నెంట్ లేడీ వల్ల వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎందుకు శిక్ష అనుభవించాలి, పీడీ రిలీజ్ చేయమన్నా తప్ప అన్నెసరీగా ఎవరి మీద పడుతుంటే వాళ్ళ మీద పెట్టమని ఎప్పుడు చెప్పలా. కానీ పబ్లిక్ మీరు ఎవరైతే ఒక విమర్శ ఏముందంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద పీడీ పెడుతున్నారని. ఇప్పుడు నకిలీ విత్తనాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో పీడీ యాక్ట్ అమెండ్ అయింది. ఇప్పుడు ఎంతోమంది రైతులు ఆశతోని వ్యవసాయం విత్తనాలు వేస్తారు, చెట్లు బాగా పెరుగుతాయి. ఒక 4 నెలలు, 5వ నెల 6వ నెల పంట వస్తుంది అనుకుంటాం. 5వ నెల 6వ నెల పంటే రాదు అసలు. ఒకవేళ మొలకెత్తిన ఆశాజనకంగా ఒకటి 10 క్వింటాలు పండాల్సిన పంట 1/2 క్వింటాలు పండుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? 6 నెలలు కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ ఆ 6 నెలలు ఆ రైతు, ఆ కుటుంబము దానికి ఆ పొలానికి చాకరీ చేస్తూనే ఉంటారు కదా. సో దానివల్ల ఆ కుటుంబానికి వాడు ఎన్నో వేల కుటుంబాలని వాడు మోసం చేసినట్టుగానే భావించాలి. కానీ మనకు చూడటానికి మాత్రం సింపుల్గా ఒక నకిలీ విత్తనాలు అమ్మేవాడు ఒక కేసు అంటాం. కానీ ఆ ఒక్క నకిలీ విత్తనాలు అమ్మేవాడు ఎన్ని ఫ్యామిలీలకు అమ్మాడో, దానివల్ల ఎన్ని ఫ్యామిలీలు ఎఫెక్ట్ అయ్యాయి అనేది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి చూడటానికి సింపుల్గా కేసు చిన్నగానే కనిపిస్తుంది. మీరు చీటింగ్ కేసు అంటున్నారు. ఎంతోమంది ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటున్నారు అమాయకుల దగ్గర. అలాగే చిట్టి వ్యాపారులు ఉన్నారు. ఎంతోమంది చిన్నవాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పొదుపు కోసం చిట్టీలు వేసుకుంటున్నారు. అది జీరో చిట్టి వ్యాపారం జరుగుతుంది. అట్లాంటి వాడు 2-3 కోట్లు వసూలు చేసుకొని పారిపోతున్నాడు. వాడి వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయి. ఇట్లాంటి వాటిల్లో చూడటానికి చాలా చిన్నగా అనిపిస్తుంది. కానీ మనం కొద్దిగా లోతుగా వెళ్ళి పరిశీలిస్తే మాత్రం ఎన్ని ఫ్యామిలీలు ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. చూసే కోణంలో మనం ఆలోచించుకున్నట్లయితే ఆ పీడీ యాక్ట్ వల్ల వాడిని కంట్రోల్ చేస్తాం, వాడి వల్ల సొసైటీలో భయం వస్తుంది. సో ఆ ఇంపాక్ట్ కంపల్సరీ సొసైటీలో కనిపిస్తుంది. ఓకే, ఇంకా మీ కుటుంబ విషయంకి వస్తే, మేడం చనిపోయిన తర్వాత ఆవిడ పేరు మీద సేవా కార్యక్రమాలు ప్రారంభించారంట. ఒకసారి దాని గురించి. సేవా కార్యక్రమాలను చెప్పడం ఏం కాదు, కానీ నాలో ఒక పరివర్తన అయితే వచ్చింది. ఎస్పెషల్లీ పరివర్తన ఇన్ ద సెన్స్, ఒకటి ఈ లోకల్లో మనం వచ్చేటప్పుడు అలెగ్జాండర్ చెప్పినట్టుగా ఉత్త చేతులతో వచ్చాము, ఉత్త చేతులతో వెళ్ళిపోతామనేది నాకు అర్థమైపోయింది. సో అది దానిలో భాగంగా మనం ఏదైతే ఇక్కడ మనం దాని పేరు ప్రఖ్యాతలు సంపాదించామో మన తర్వాత అదేమీ ఉండవు. అట్లాగే ధనం అనేది కూడా మనతో పాటు ఏమి ఉండదు. సో కాబట్టి మన వల్ల చేతనైనంత, అది నేను ఇంత పర్సంటేజ్ అని నేను చెప్పను. ఎప్పుడైతే సొసైటీకి నా వల్ల ఏదైనా అవసరం వస్తుందో, ఏదైనా అవసరాలు సహాయార్థం వస్తుందో, ఆ టైంలో తప్పకుండా
సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను నా పిల్లలు ఇద్దరం కూడా నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా మొన్న లాక్డౌన్లో చాలామంది ఈ రోడ్ల మీద ఆకలికి పడి యాచకులు కానీ, భిక్షాటన చేసేవాళ్ళు కానీ, అడుక్కు తినేవాళ్ళు కానీ, కొద్దిమంది చిన్న చిన్న ఈ చెప్పులు కుట్టుకునేవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళని చూసి వాళ్ళందరికీ భోజనాలు పెడితే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకోవడం, ప్రతిరోజు నేను నా పిల్లలు వెళ్ళి ఆ లాక్డౌన్ పీరియడ్లో అందరికీ భోజనాలు పెట్టడం తృప్తి ఇచ్చింది. ఒక తృప్తి, ఆవిడ పేరు మీద అని కాదులే కానీ ఆవిడ ఉంటే బాగుండేదని ఒక మానసికంగా తృప్తి మేరకు నేను ఆ పనులు చేశాను. దానివల్ల నాకు పేరు రావడం కంటే తృప్తి వచ్చిందని చెప్పాలి. మానసిక తృప్తి వచ్చింది. కానీ ఇప్పుడున్న కాలంలో భార్య చనిపోతే కొంతకాలం బాధపడి తర్వాత రెండో వివాహం చేసుకుంటున్న ఈ తరుణంలో సోమనారాయణ సింగ్ గారు మొదటి భార్య పేరు మీద విగ్రహం పెట్టి పూజ చేయడం వెనక ఉద్దేశం చెప్పే కదా, మాది బాల్య వివాహం అనే చెప్పాలి. ఎందుకంటే 21 ఇయర్స్కు నాకు మా మేనత్త గారు అమ్మాయి చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము మేమిద్దరం. తను 18 ఇయర్స్, నేను 21 ఇయర్స్లో పెళ్ళి అయింది మాకు. అంటే ఒక భార్యగా కాకుండా ఒక ఫ్రెండ్గా మీతో ఒక ఫ్రెండ్ నాకు, నా బ్యాక్ బోన్ అన్ని ఆవిడ. నేను ఆపదలో నేను బాధల్లో ఉన్నప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రతిదానికి ఆమె ముందు నుండి చూసుకుంది. మేము పోలీస్ డిపార్ట్మెంట్లో రకరకాల ఉద్యోగాలలో బయట తిరుగుతున్నప్పటికీ ఫ్యామిలీ నిలబెట్టింది. నాకు మా చిన్నాన్న పిల్లలు, చిన్నాన్నలు కూడా చనిపోతే వాళ్ళ అమ్మాయిలందరికీ ఆవిడే నిలబడి పెళ్ళిళ్ళు చేసింది. ఎంతోమందికి ఆవిడ. పోలీస్ డిపార్ట్మెంట్లో భర్తలు పోలీస్ స్టేషన్ పరిమితం అయిపోయినా మీ ఇద్దరు పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆవిడ కృషి నాట్ ఓన్లీ నా వైఫ్ ఒక్కతే కాదండి. ఇందులో మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సరే నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను కాబట్టి నా భార్య గురించి చెప్తున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ పోలీసు గృహిణులందరికీ కూడా నిజంగా మీ కెమెరా ముందు నా భార్య తరపున, నా తరపున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మేము ఉద్యోగరీత్యా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎక్కడెక్కడో తిరుగుతున్నా మీరు మా పిల్లలందరినీ చదివించి, మీరు చూడండి మా కానిస్టేబుల్స్ పిల్లలంతా ఇప్పుడు ఫారెన్లో ఉంటున్నారు, చదువుకొని ఎడ్యుకేటెడ్ పిల్లలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, మంచి మంచి ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. వారి అందరి వెనుక ఆ తల్లుల యొక్క వాళ్ళ యొక్క కృషి ఉందండి. నిజంగా కూడా మా డిపార్ట్మెంట్ దానికి మాత్రం మేమంతా వాళ్ళందరికీ మా జన్మంతా రుణపడి ఉండాలి మేమంతా. ఓకే, ఫైనల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు ఒక ఎమోషనల్ దీంట్లో వచ్చి ఎందుకు డిపార్ట్మెంట్కి వచ్చాము అనే స్థాయికి వచ్చారు మీరు ఒక దశలో. కానీ తర్వాత మీ వైఫ్ ఉండడం, ఆ సపోర్ట్తో మీరు తిరిగి మళ్ళీ డిపార్ట్మెంట్ రావడం, ఆఫీసర్లు మంచి పోస్టింగ్ ఇవ్వడం, ఇంత ఒక మర్చిపోతున్నతో వస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఇకపై ఇంకెవరికి జరుగుతూనే ఉంటుంటాయి. నెక్స్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి ఇలాంటి సంఘటనలు వస్తున్నప్పుడు ఏ విధంగా మానసిక ధైర్యం ఉండాలి, ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలని మీ మెసేజ్? ఇప్పుడు మేము 25 సంవత్సరాల క్రితం డిపార్ట్మెంట్లో ఎంటర్ అయినప్పటికీ ఇప్పటికీ మేజర్ చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు మాకంటే మంచి ఎడ్యుకేటెడ్స్, క్వాలిఫైడ్ పీపుల్ ఇందులోకి వస్తున్నారు. కానీ మేము మానసికంగా ఉన్నంత స్ట్రాంగ్గా వాళ్ళు ఇప్పుడు లేరు. యాక్చువల్లీ మేమే స్ట్రాంగ్, కానీ కొన్ని బలహీనమైన క్షణాలు ఉంటాయని అంటారు కదా, ఆ బలహీనమైన క్షణాల్లో మేము కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. కానీ ఆ బలహీనమైన క్షణాలని అధిగమించడం చేస్తేనే ఈ డిపార్ట్మెంట్లో సర్వైవ్ అవుతాం. దానికి సంబంధించి కింది స్థాయి సిబ్బంది అయితేంది, మా అధికారులు అయితేంది సపోర్ట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అనేది ప్రతిరోజు కత్తి మీద సాము లాంటిది. ఎవ్రీ డే వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఎవ్రీ డే కదా, ఎవ్రీ గంట, ఎవ్రీ అవర్. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టినప్పుడు ప్రజల ధన మాన ప్రాణాలను రక్షించడానికి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టింది. తర్వాత రకరకాల క్రైమ్స్ పెరిగిపోయాయి. మీకు అప్పుడు ట్రాఫిక్ సమస్య లేదు, ఇప్పుడు ట్రాఫిక్ వింగ్ వచ్చింది. అప్పుడు సైబర్ క్రైమ్ లేదు, సైబర్ వింగ్ వచ్చింది. అప్పుడు యాంటీ నక్సలైట్ లేరు, యాంటీ నక్సల్ స్క్వాడ్ వచ్చింది. టెర్రరిజం లేదు, యాంటీ టెర్రరిజం వచ్చింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇట్లా రకరకాల వింగ్స్ మేము అభివృద్ధి చేసుకున్నాం పోలీస్ డిపార్ట్మెంట్లో. అంటే సమస్యలు ఉత్పన్నమయ్యే కొద్దీ వాటిని ఎదుర్కోవడానికి మేము కొత్త రకంగా తయారవుతున్నాం. సో డిపార్ట్మెంట్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా సమస్యను ఎదుర్కొనే శక్తి ఉంది మాకు, ఎటువంటి సమస్యనైనా మేము ఎదుర్కొంటాం అనేవాళ్ళైతేనే రావాలి. మీరు చెప్పినట్టు మేమంతా కొద్దిగా, నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఎమోషన్ అయింది ఏంటంటే, ఏదైతే నా బ్యాక్ బోన్ ఏదైతే ఉందో అది విరిగిపోవడంతో అప్పుడు నేను ఫేస్ చేసుకున్న ప్రాబ్లం వల్ల అప్పుడు ఒకసారి డిపార్ట్మెంట్లో అవసరం లేదు నేను వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ నేను మచ్చతో వెళ్ళిపోతే ఎప్పటికీ నీ జీవితం మీద మచ్చ ఉండిపోతుందని నా భార్య చెప్పడం, మిత్రులందరూ సలహా ఇవ్వడంతో మళ్ళీ డిపార్ట్మెంట్లో కంటిన్యూ చేయడం. మొన్న కూడా ఆవిడ లేనప్పుడు దాదాపు 7 నెలలు వెళ్ళిపోయినా మళ్ళీ చాలామంది సీనియర్ ఆఫీసర్స్ ఫోన్ చేయడం, నా మిత్రులందరూ అండగా నిలబడటం, లేదు పిల్లలు ఉన్నారు, నువ్వు
సొసైటీలో ఉండాలి, ఉంటేనే సొసైటీకి నీ వల్ల నీ భార్య వల్ల కూడా ఇంకేమైనా మంచి జరిగే అవకాశం ఉంది అనడం. సో ఓన్లీ దాని ఉద్దేశంతోనే డిపార్ట్మెంట్లోకి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. కొత్తగా వచ్చే బ్యాచెస్ కూడా వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీరు సర్వీస్ మోటో ఉంటేనే డిపార్ట్మెంట్లో జాయిన్ కండి. ఎవరు కూడా మీ ఇంటికి వచ్చి అప్లికేషన్ ఇచ్చి జాయిన్ కామని చెప్పట్లా. మీకు సర్వీస్ మోటో లేకపోతే మీకు ఇంతకంటే మంచి జాబ్స్ ఉన్నాయి. మీకు కొద్ది కష్టపడితే ఇంతకంటే సాఫిస్టికేటెడ్ జాబ్స్ వస్తాయి, ఆఫీస్ జాబ్స్ వస్తాయి, టేబుల్ జాబ్ 10 to 5 జాబ్స్ వస్తాయి. మీరు హ్యాపీగా దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ సర్వీస్ మోటో ఉంటేనే 24 hours ఆన్ ఫుడ్ జాబ్ చేస్తాం మేము అంటేనే రండి మీరు ఇందులోకి. అంతే తప్ప ఏదో యూనిఫామ్ ఉంది, మేము యూనిఫామ్ వేసుకుంటే మాకు అన్నీ ఫ్రీ వస్తాయి, లేకపోతే మేము అక్కడ పోయి నిలబడితే రోడ్డు మీద మమ్మల్ని చూసి భయపడతారు అని ఒక సినిమాటిక్గా మాత్రం మీరు రావకండి. ఇది సవాళ్ళను ఎదుర్కొనే జాబే. సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమై సవాళ్ళను ఎదుర్కోవడానికి రండి. చాలామంది ఉమెన్ ఆఫీసర్స్ వచ్చారు, చాలామంది రిక్రూట్మెంట్లో 33% రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు లేడీస్ చాలామంది వస్తున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు. డిపార్ట్మెంటు బాగా మెరుగైంది ఎడ్యుకేషన్ వల్ల. సిస్టమ్స్ ఇంతకుముందు అప్పుడు ఏమీ లేకుండే, బేసిక్స్గా టైప్ మిషన్ తప్ప ఏమి ఉండేది కాదు. అది కూడా సర్కిల్ ఆఫీస్లో ఉండే టైప్ మిషన్, మ్యాక్సిమం చేతులతో రాసేవాళ్ళం. ఇప్పుడు అన్ని సిస్టమ్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ప్రింటర్స్ అన్నీ వచ్చాయి, సెల్ ఫోన్స్, అన్ని రకాల ఫీచర్స్ వచ్చాయి. అప్పుడు డెత్ అయితే ఎక్కడైనా డెత్ అయితే శవాన్ని మోసుకుపోయేవాళ్ళం, లేదంటే ఎడ్ల బళ్ళలో వేసుకుపోయేవాళ్ళం. ఎక్కడో చోట ఎప్పుడో ఒకటి ఏదైనా బండి దొరికితే వాడిని బతినాడే దాంట్లో ఎక్కించుకొని పోయేవాళ్ళం. ఇప్పుడు మీకు అవసరం లేదు. చిన్న యాక్సిడెంట్ అయితే నిమిషాల్లో 108 వస్తుంది, షిఫ్ట్ చేస్తారు. అప్పుడు రామచంద్రపురంలో యాక్సిడెంట్ అయితే ఆటో వాళ్ళని బతిమలాడి అందులో వేసి గాంధీకి పంపించేవాళ్ళం, గాంధీ లేదంటే సంగారెడ్డి. సో మేజర్ యాక్సిడెంట్ అయితే గాంధీకి పంపించేవాళ్ళం. ఇట్లా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు అంత ఇబ్బంది లేదు. మీకు మండలానికి ఒక 108 వచ్చేసింది, అర్ధరాత్రి ఫోన్ చేసినా వచ్చేస్తారు. దీన్ని కానీ కొన్ని యాప్స్ని మిస్యూజ్ కూడా అవుతుంది. యూనిఫామ్ వేసుకున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంతే, యూనిఫామ్ వేసుకున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, కరెక్ట్ చెప్పారు. అట్లా కొన్ని మిస్యూజ్ కూడా అవుతాయి. డైల్ 100 కాల్కి ఫోన్ చేయడం, విరివిగా ఫోన్ చేయడం, చిన్న చిన్న సమస్యలకి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఈ రకమైన సమస్యలు కూడా పబ్లిక్ చేస్తున్నారు. అవి ఆ రోజుకి మీకు ఏమైనా ఉపశమనం కలిగిస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో అవన్నీ పనిచేయవు. డిపార్ట్మెంట్లోకి వస్తామంటే ఛాలెంజ్ని స్వీకరించండి, ఛాలెంజ్గా చేయండి. ఛాలెంజ్కి మీకు ఇందులో బ్యూటిఫుల్గా మీరు తన్మయత్వం చెందే యొక్క అంబిషన్ ఉంటుంది ఇందులో. మా ఈ డీజీ గారిని చూడండి, ఆయన ఇప్పటికీ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ లాగా ఈవెన్ క్రైమ్ అనాలిసిస్ ఆయన ఓన్గా కూర్చొని ప్రతి పేజీ తీసుకుంటారు. ఆయన చూసి మనం అంతా నేర్చుకోవాలి. ఈ ఏజ్లో ఆయన కూడా ఆయన మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. ఈజ్ ఎ గ్రేట్ టీమ్ లీడర్. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, కానీ డబ్బు సంపాదించాలనో పేరు సంపాదించాలన్న వరకు మాత్రం రావద్దు అంటున్నారు సోమనాథ్ సింగ్ గారు. సర్వీస్ మోట్ ఉండాలి, ప్రజలకు నిత్యం సేవ చేయాలంటే మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేసే పనితీరే ప్రజల నుంచి మంచి పేరు డబ్బు అందిస్తాయని చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి. రాబోయే కాలంలో యూనిఫామ్ వేసుకున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకు వీరందరూ ఉంటారు. ఇది ఈ వారం సోమనాథ్ సింగ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.